చేరి వచ్చిన ప్రియులైన మీ అందరికీ కూడా ఉన్నతుడును శ్రేష్ఠుడును అయిన యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శుభప్రదమైన నామములో మరొక మారు నా హృదయపూర్వకమైన వందనాలు ప్రతి ఒక్కరికి నేను తెలియజేస్తూ ఉన్నాను. ఒక మారు మన చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తామండి. దేవుని యొక్క ప్రణాళిక చొప్పున ఆయన సంకల్పమును బట్టి ఈ దినమంతా అల్పుడనైన నేను కూడా ఓ చిన్న పాత్రగా మీ మధ్య నిలిచి ఉండడానికి, ఈ అమూల్యమైన పరిచర్యలో నేను కూడా ఉపయోగపడు నిమిత్తం పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన ఉదయకాల సమయం, తిరిగి రాత్రికాల సమయాన్ని బట్టి దేవుని నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ మంచి అవకాశాన్ని నాకు ఇచ్చిన దేవునికి స్తుతులు తెలియచేస్తూ, ఆహ్వానించిన దైవదాసులు, దీనులు, దేవుని పనిలో జత పనివారు, కష్ట నష్టాలు వేదనలతో సేవ చేసిన అనుభవనీయులైన పెద్దలతో ఒక చక్కటి సహవాసాన్ని, వారి యొక్క అనుభవాలన్నిటిని కూడా వారి సేవా జీవితంలో నెమరు వేసుకునే ఒక సేవకులుగా నేను మధ్యాహ్న కాల సమయంలో కొంత విని ఉన్నాను. అలాంటి దీనదాసులు రాజుగారికి, పాస్టమ్ గారికి, వారి కుటుంబం అంతటికి కూడా నా ప్రత్యేకమైన హృదయపూర్వకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మరి ఈ చక్కటి సదవకాశం, దీనదాసులు చెప్పినట్టుగా సేవకులతో నాకు పరిచయం లేకపోయినప్పటికీ మా ఇద్దరికి మధ్య అనుసంధానకర్తగా, ఒక వారధిగా మరి విజయరాజు, డేవిడ్ రాజు ఇరువురు కూడా నాకు ఇక్కడికి రావడానికి సారథులయ్యారు, నన్ను పరిచయం చేశారు. ప్రియ తమ్ముళ్ళిద్దరికీ, వారి కుటుంబాలకి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. చాలా కాలం నుండండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్, గత అనేక సంవత్సరాల నుండి అనేక ప్రాంతాలలో దేవుని పరిచర్యలో ఒకే వేదికల మీద దేవుని పనిలో వాడబడుటకు ప్రభు కృప చూపారు. ఆ యవ్వన తమ్ముళ్ళను బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తూ ఉన్నాను. శబ్దాంతరాల ద్వారా దేవుని వాక్యాన్ని ఒకవేళ వింటున్నవారు కూడా ఉంటే గౌరవనీయులైన ఈ ప్రాంతవాసులందరికీ కూడా యేసయ్య నామములో శుభాలు, వందనాలు నేను తెలియచేస్తున్నాను. అలాగే ఉదయం నేను వచ్చిన దగ్గర నుంచి నాతో పాటు మా సండే స్కూల్ పిల్లలు వచ్చారు. వారికి చక్కటి భోజన ఆహార పదార్థాలు, చక్కటి పరిచర్య, పాస్టమ్ గారు, అలాగే ప్రియ సోదరులు, వారి పేరు వారు ఎంతగానో పరిచర్య చేశారు. వారికి నా ప్రత్యేకమైన వందనాలు నేను తెలియచేస్తూ ఉన్నాను. ఇక చివరిగా ఇక్కడ కూర్చున్న వారిలో వయసులో పెద్దవారు ఉన్నారు. వారికి నా చేతులు జోడించి హృదయపూర్వకమైన వందనాలమ్మా. మీకు దేవుని వాక్యాన్ని మనం కొద్ది నిమిషాలు విందాం. సంతోషంగా ఉదయకాల సమయంలో చెప్పిన వాక్యాన్ని నేనే అడుగుదాం అనుకున్నాను, కానీ నాకంటే ముందుగా దైవదాసులు అడిగేశారు, ఏం చెప్పారు, ఏం విన్నారు అని. చక్కగా గుర్తుపెట్టుకొని విన్నారు. తిరిగి సాయంకాలం అయినప్పటికి కూడా, ఎందుకంటే మనకు ఒక మంచి గుణం ఉంది, పొద్దున్న తిన్న కూర కూడా మనకు సాయంత్రం గుర్తుండదు. మనకి పొద్దున్న తిన్న ఆహారం కూడా మనకేంటో గుర్తుండదు. అంత లోతైన జ్ఞానం కలిగిన వాళ్ళం. ఇక వాక్యం ఏం గుర్తుంటుంది, కానీ మేము అజ్ఞానులం కాదు, జ్ఞానులమే అని చక్కగా నిరూపించుకున్నారు. ఉదయకాల సమయంలో చెప్పిన వాక్యాన్ని చక్కగా 5 విషయాలు తిరిగి చెప్పినందుకు దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మంచిది. దేవుని వాక్యాన్ని సాధ్యమైనంత క్లుప్తంగా మనం రాత్రి వినటానికి ఇష్టపడదాం. మరి గతించిన దినాలలో పగలు రాత్రులు ఈ స్థలంలో నిలవబడి వాడబడి వెళ్ళిన దైవదాసులకు కూడా నేను వందనాలు చెప్తున్నాను.
రేపు మన మధ్యకి రానయున్న మోక్షానంద గారికి గత నెలలో వారి పరిచర్యలో కూడా నేను ఉపయోగపడడానికి నన్ను కూడా ఆహ్వానించారు. మరి రేపు రానయున్న దైవదాసులకు కూడా నా ప్రత్యేకమైన శుభాలు, వందనాలు నేను తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని వాక్యం మీదే ఇక మీ దృష్టి పెట్టాలి. ఉదయం చెప్పాను, ఈరోజు మనం సజీవులుగా ఉన్నాము అని అంటే దేవుని భిక్ష, దాన్ని కృప. చెన్నై దగ్గర కొడైకెనాల్ అనే ఒక ఊర్లో పీజీ కాలేజీ ఒకటి ఉండేదండి. ఆ కాలేజీలో 20 మంది స్టూడెంట్స్ పీజీ చదవడానికి వచ్చారు. 10 మంది గర్ల్స్, 10 మంది అబ్బాయిలు, బాయ్స్. 10 మంది అమ్మాయిల్లో సింగపూర్ నుంచి ఎస్తేర్ అనే అమ్మాయి కూడా కొడైకెనాల్లో పీజీ చదవడానికి వచ్చింది. 10 మంది అబ్బాయిల్లో ఒక అబ్బాయి ఆదివారం రాగానే తోటి 19 మంది స్టూడెంట్స్ దగ్గరికి వెళ్ళి ఇలా అడుగుతుండేవాడట, ఈరోజు ఆదివారం నేను చర్చికి వెళ్తున్నాను, దేవుడు జ్ఞానాన్ని ఇస్తాడు, మీరు నాతో పాటు రండి అని అందరిని అడుగుతూ ఈ సింగపూర్ నుంచి వచ్చి చదువుకుంటున్న అమ్మాయిని కూడా అడుగుతూ ఉండేవాడట. ఆ అమ్మాయి అడిగినప్పుడల్లా ఈ అబ్బాయికి ఏమని జవాబు ఇచ్చేదంటే, అన్నా నాకు సమయం లేదన్నా, అన్నా నాకు సమయం లేదన్నా, చదువుకునేదానికి రాసుకునేదానికి చాలా ఉన్నాయన్నా, నువ్వే నా తరపున చర్చికి వెళ్ళి ప్రేయర్ చేయన్నా అంటూ ఉండేదట. కొన్ని రోజులు అయిన తర్వాత కాలేజీకి సంక్రాంతి సెలవులు వస్తే ఎవరి గృహాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ అమ్మాయి కూడా సింగపూర్ వెళ్ళిపోయింది. సెలవులు ముగించబడ్డాయి, మళ్ళీ అందరు కాలేజీకి వస్తున్నారు తిరిగి. ఈ అమ్మాయి కూడా సింగపూర్ నుంచి చెన్నై ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ దిగింది, రైల్వే స్టేషన్కి వెళ్ళి ట్రైన్ ఎక్కింది, దిండిగల్ అనే స్టేషన్లో దిగింది. దిగిన వెంటనే ఒక అబ్బాయి కనపడ్డాడు, నా అంటూ బిగ్గర కేకేసింది. ఆ అబ్బాయి ఎవరంటే తోటి స్టూడెంటే, అందులో ఆదివారం రాగానే చర్చికి వెళ్దాంరా అని పిలిచే అబ్బాయి. ఈ అబ్బాయి ఆ స్టేషన్లో దిగి వెళ్ళి, ఏమ్మా ఏంటి పిలిచావంటే, అన్నా సింగపూర్ నుంచి ఇండియా క్షేమంగా వచ్చానని, ఈ రోజుల్లో లాగా టెలిగ్రాములు, ఈ వాట్సాప్లు లేవు, టెలిగ్రాములు ఉన్నాయి కనుక నేను వెళ్ళిపోయేసి పోస్ట్ ఆఫీసులో టెలిగ్రామ్ ఇవ్వాలి, నాతో తోడు వస్తావా అని అడిగితే ఆ అబ్బాయి కూడా వెళ్ళాడు. ఆ అబ్బాయి ఫామ్ తీసుకున్నాడు, రీచ్డ్ సేఫ్లీ అని రాసి ఆ అమ్మాయి చేత సైన్ చేయించి పంపించేసాడు. ఇద్దరు కాలేజీకి వచ్చారు. పీజీ స్టూడెంట్స్ కనుక మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 క్లాసులు జరిగాయి. 5 నుంచి 6 గంటల వరకు గంట సేపు వాకింగ్ చేయాలి. చెన్నై టు కన్యాకుమారి హైవే రోడ్డు మీద వాకింగ్ చేస్తున్నారు. 20 మంది వాకింగ్ చేస్తున్నారు, లెక్చరర్స్ వాకింగ్ చేస్తున్నారు. వీళ్ళిద్దరూ అందరికంటే చివరన మాట్లాడుకుంటూ నడుస్తున్నారు. ఈ అమ్మాయి మాట్లాడుతుంది, ఆదివారం చర్చికి వెళ్దాంరా అని పిలిచే అబ్బాయితో, అన్నా నేను సెలవులకి మా ఇంటికి వెళ్తే మా ఇంట్లో శుభకార్యం జరిగిందన్న. ఆ శుభకార్యం ఏంటో తెలుసా, నాకు చెల్లి ఉంది, చెల్లి పెళ్ళి ఎంత ఆడంబరంగా జరిగిందో తెలుసా అంటూ ఆనందం పట్టలేక ఎగిరి గంతులు వేసుకుంటూ నడి రోడ్లోకి వచ్చింది. ఆ అమ్మాయి చూడలా, ఎవ్వరు గమనించలా, వెనక నుంచి పెద్ద టిప్పర్ లారీ ఆ అమ్మాయిని గుద్దేసుకుంటూ వెళ్ళిపోయిందండి. కళ్ళు మూసి తెరిచే లోపు నొజ్జు అయిపోయి చచ్చిపోయింది. ముఖం మాత్రమే గుర్తుపట్టడానికి వీలుగా ఉన్నట్టుంది. ఈ ప్రమాదానికి అందరూ భయపడిపోయి చేసేదేం లేక ఆ బాడీ పీసులు, శరీర భాగాలన్నీ బాక్సులు వేసి వాళ్ళ దేశం సింగపూర్కి పంపించడానికి ఫ్లైట్లో లోడ్ చేస్తున్నారు. ఒక్కొక్కళ్ళు వెళ్తున్నారు, బాధపడుతున్నారు, వస్తున్నారు. చివరిగా ఆ అమ్మాయిని చుట్టానికి ఒక అబ్బాయి వెళ్ళాడు. ఆ అబ్బాయి ఎవరో తెలుసా, ఆదివారం చర్చికి వెళ్దాం రా అని పిలిచే అబ్బాయి. బాక్స్ మూత ఓపెన్ చేసి ఆ అమ్మాయి ముఖం అలా చూస్తూ ఉంటే ఆ అమ్మాయి చచ్చిపోయి కూడా ఈ అబ్బాయితో ఇలా మాట్లాడుతున్నట్టు అనిపించిందట. ఏమన్నా తెలుసా, అన్నా నాకు సమయం లేదన్నా, అన్నా నాకు సమయం లేదన్నా. ఈ మాటలు గుర్తొచ్చి ఆ అబ్బాయి అనుకున్నాడట, ఎప్పుడు చర్చికి వెళ్దాం రా అని పిలిచిన సమయం లేదు, సమయం లేదు, సమయం లేదు అనేదానివి చివరికి భూమి మీద బతికే సమయం లేకుండానే వెళ్ళిపోయావా? కన్నీరు కారుస్తూ ఆ అబ్బాయి కాలేజీకి వెళ్ళలేదండి. మళ్ళీ పోస్ట్ ఆఫీస్కి వెళ్ళాడు, ఇంకో టెలిగ్రామ్ ఫామ్ తీసుకున్నాడు. ఇలా రాశాడు, ఉదయాన్న మీ అమ్మాయి క్షేమంగా చేరింది, సాయంత్రానికి భయంకరమైన ప్రమాదంలో చచ్చిపోయింది. ఏడ్చుకుంటూ కాలేజీకి వెళ్ళిపోయాడు.
నేను ఈ మాటలు చెప్పి మిమ్మల్ని భయపెట్టాలనో లేదా బాధలోకి తీసుకెళ్లాలనో కాదు, కానీ ఇది వాస్తవం. మన పరిస్థితులు ఒక దేశం నుండి ఇంకో దేశం వెళ్ళి చదువుకునే స్థితిగతులు లేకపోయినా అమ్మా, ఈ రోజు వరకు కూడా అంటిల్ నౌ టుడే భర్తతో, భార్యతో, పిల్లలతో ఇచ్చిన వాటితో సంతృప్తిగా అన్నిటికి మించి మందిరంలో గడిపే ఆయుష్నిచ్చిన దేవునికి చేతులు రెండు పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్తారా? ఇంతకన్నా గొప్పదనేది ఇంకేం కావాలండి? కనుక టుమారో ఈజ్ నాట్ అవర్స్, టుడే ఈజ్ అవర్స్. రేపు మంది కాదు, ఈరోజే మంది. దేవునికి మొదట ప్రాధాన్యత ఇద్దాం. దేవుడే ఆయుష్ పెంచేవాడు. ఆమేనండి బిగ్గరగా. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదు. ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడు హిజ్కియా, ఎన్ని సంవత్సరాలండి? 15 years. ముసలితనము నందు వారు సారము కలిగి పచ్చగా ఉంటారని బైబిల్ చెప్తా ఉంది. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయో తెలుసా? దేవునిలో. ఆమేన్. పొందుకోవాలి, దేవుని స్తుతించాలి. పొందుకోవాలన్నా మందిరానికి రావాలి, స్తుతించాలన్నా ఎక్కడికి రావాలి? ద సెకండ్ కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్, ఇజ్రాయెల్ దేశానికి రెండో రాజు ఎవరండి? దావీదు. అంతటి వ్యక్తి ఏమంటాడు తెలుసా? నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేకూరుచున్నాను. సింహాసనం ఉంది, పెద్ద కుటుంబం ఉంది ఆయనకి. ఆయనంటే సైనికులకి ఎక్కడికి లేని ప్రేమ. కానీ అవేం కోరుకోలే, నేను ఒక్కటే కోరుకొనుచున్నాను, చిరకాలము యెహోవా మందిరంలో నివాసం చేయ. అందుకే దావీదుని బట్టి దేవుడు ఏం సాక్ష్యం ఇచ్చాడు తెలుసా? దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశాలన్నీ కూడా నెరవేర్చువాడు. ఇంకేం కొదువా? అందుకే ఒకానొక దినాన్ని కూర్చొని దేవునితో ఇలాగ అంటాడు, ప్రభువా ఇంతగా నా కుటుంబం హెచ్చించబడడానికి నా కుటుంబము ఏపాటిది, నేను అంతగా రిచ్నెస్లోనికి దేవుడు తీసుకురాగలడు. ఆమెన్. చేసిన ప్రతి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. నా ప్రాణమా యెహోవాను, నా అంతరంగమును సమస్తం ఆయన పరిశుద్ధ నామమును. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్నా నా సమస్తమా, నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. అందరం నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా, యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా నా అంతరంగమా నాలో ఉన్న నా సమస్తమా. అందరూ చప్పట్లు కొడదాం. Let us clap everybody for his glory. ఆయన మహిమార్థమై చప్పట్లు కొడదాం.
కృపలతో నన్ను దీవించినావు. మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవ నీ చేతును. మనసార నిన్ను స్తుతింతును, బ్రతుకంత నీ సేవ నీ చేతును. పడద నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. మళ్ళీ నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. యెహోవా చేసిన ఉపకారములలో దేనిని మరువక కొనియాడుమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. నా ప్రాణమా, నా అంతరంగమా, నాలో ఉన్న నా సమస్తమా. హల్లెలూయా. థ్యాంక్ యూ విజయ్, థ్యాంక్ యూ. దేవుని వాక్యంలోనికి మనం వెళ్దాం. ఇక అటు ఇటు లేచి ఎవరు తిరగరని నేను నమ్ముతున్నాను. కారణం ఉదయకాల సమయంలో వాక్యం ఎలాంటిదో మనం ప్రారంభంలో కొన్ని విని తర్వాత వాక్యంలోనికి వెళ్ళాం కనుక వాక్యమే అన్నిటికంటే ప్రారంభం, వాక్యమే అన్నిటిలో ప్రధానమైనది. ఆ వాక్యమే ప్రభు అయి ఉన్నారు కనుక ప్రభుతో మాట్లాడదాం, ప్రభువుని మనతో మాట్లాడిద్దాం. అప్పుడు ఆయన మాట్లాడితేనే మనకు మేలు. మనుషుల మాటలు, అయినోళ్ళ మాటలు, స్నేహితుల మాటలు, ఇరుగు పొరుగు వారి మాటలు హృదయాల్లో బాధను కలిగిస్తాయి. ఒకవేళ సంతోషం కలిగించినా వెంటనే ఆవిరైపోతే ఆ సంతోషం ఉంది అనే లోపే ఏదో బాధకరమైన మాట వారి నోట నుండి వస్తుంది. నోటి మాటల కలుగు చేత నొప్పి కూడా నీకు తగలకుండా నేను నిన్ను చేస్తానని యోబు భక్తుడు అన్నట్టుగా మనుషుల మాటలని నిరుత్సాహం. కొంతమంది అయితే మాటలను బట్టి చచ్చిపోతున్నారండి. కొంతమంది మాటలను బట్టి ఊర్లు వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. కొంతమంది మాటలను బట్టి బీపీలు పెరిగిపోతున్నాయి. కానీ యేసయ్య మాటలు వీటన్నిటిని నిమ్మలం చేస్తాయి. ఆమేన్. కనుక ఆయన మాటల్ని కొద్దిసేపు మనం వినటానికి ఇష్టపడదాం. మీరు తెచ్చుకున్న వేద గ్రంథమైన బైబిల్ని తెరుద్దాం. లెట్ us open our Bibles to read the scripture. The book of Isaiah, chapter 45, verse 2. యెషయా గ్రంథము 45వ అధ్యాయం. దయతో అందరూ పరిశుద్ధ గ్రంథాలు తెరవండి. నువ్వు చదువు రాకపోయినా అమ్మ బైబిల్ తెరిస్తే దేవుని చూచుట అంతే, దేవుని ముఖ దర్శనం చేయుట. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనాన్ని ఇష్టంగా స్పష్టంగా జాగ్రత్తగా చదువుదాం. నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళము చేసేదను, ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విడగొట్టెదను. చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఉదయకాల సమయంలో మాతో మాట్లాడావు, వందనాలు. తిరిగి రాత్రికి మమ్మల్ని సమకూర్చావు. ఉదయము కంటే మరికొంతమందిని సమకూర్చారు కలిపి, అందును బట్టి స్తోత్రాలు. కీర్తనల ద్వారా, వాయిద్యముల ద్వారా, చప్పట్ల ద్వారా, స్తుతుల ద్వారా నిలబడి స్తుతి ఆరాధన చేయడం ద్వారా కూడా మీ నామమును హెచ్చించుకున్నారు. మీ స్తోత్రాలయ్యా. నీ ఏక ఆత్మ మా మధ్య నిలుపుతున్నందుకు స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగంలోని వివరము, సారము, సారాంశము మీరే మాకు బోధించమని ప్రార్థిస్తున్నాము. మీరు మాట్లాడుతున్నప్పుడు సాత్వికముతో అంగీకరించే కృపను మా అందరికి దయచేయండి.
వినగలిగిన చెవి, గ్రహించగలిగిన మనస్సును అందచేయండి. ఆనాడు నీ పాదాల యొద్ద బేతనీయలో కూర్చుని ఉన్న మరియతో మాట్లాడినట్టుగా ఈ రాత్రి నీ సన్నిధిలో కూర్చుని ఉన్న బిడ్డలతో కూడా మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలయ్యా. ఆనాడు కొండ మీద ప్రజలు నీ దగ్గర కూర్చున్నప్పుడు వారితో మాట్లాడినట్టుగా ఈ మందిర ఆవరణలో కూర్చుని ఉన్న బిడ్డలతో కూడా మాట్లాడబోతున్నందుకు స్తోత్రాలయ్యా. నిలబడి ఉన్న మీ దాసుడనైనా నన్ను మరొకసారి నీ సిలువ చాటును మరుగు చేసుకొని అవసరమైన మాట మాత్రమే వెల్లడిపరచండి. మీ సిలువ చాటును మరుగు చేసుకోండి. ఈ వాక్య పరిచర్య ముగింపు వరకు కూడా ఎలాంటి ప్రతికూలతలు పనిచేయబడకుండా సమస్తమును మీ ఆధీనంలో నిలుపుకొనుమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ చదవబడిన యెషయా గ్రంథము 45వ అధ్యాయం 2వ వచనంలో ఇంచుమించు మనందరికీ తెలిసిన మాట. ఒకవేళ వాగ్దానాలు తీసుకునే అలవాటు ఉంటే ఎన్నో సంవత్సరాలు బహుశా నీకు ఈ వాగ్దానం కూడా వచ్చి ఉండొచ్చు. ఎక్కువగా చదువుకోవడానికి ఆశపడే మాట, నేను నీకు ముందుగా పోవచ్చు, మెట్టగా ఉన్న స్థలములను సరళం చేస్తాను, ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను విడగొడతాను అంటున్నట్టండి. ఎవరితో మాట్లాడుతూ ఉండగా ఈ మాటలు వ్రాయబడ్డాయి అంటే అక్షరాల దేవుడైన యెహోవాయే పలుకుతున్నాడు ఈ మాటలు. ఎవరితో మాట్లాడుతున్నాడు అని అంటే అన్యుడైన ఒక రాజుతో మాట్లాడుతున్నాడు. ఈ వాజ్ నాట్ ఎ బిలీవర్, ఈ వాజ్ నాట్ ఎ క్రిస్టియన్. అతడు క్రైస్తవుడు కాదు, విశ్వాస అంతకన్నా కాదు. ఒక అన్యుడు అంటే దేవుడైన యెహోవా అంటే ఎవరో తెలీదు, యెహోవాని ఎరిగినవాడు కాదు, అంటే యెహోవాను అనుసరిస్తున్నవాడు అంతకన్నా కాదు. అలాంటి రాజుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ రాజు పేరు కోరెషు. ఒక అన్యుడైన రాజుతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడంటే సరి చేసుకో లేకపోతే చచ్చిపోతాం అంటలా. నేను నీకు ముందుగా పోతానంటున్నాడు. ఎంత అమూల్యమైన మాట అండి, ఎంత ప్రేమపూర్వకమైన మాట, ఎంత ఇష్టం లేకపోతే అంత లోతైన మాట. ఏ రోజైనా వాక్యం వింటున్న సోదరుడా, దేవుడు నీతో ఈ మాట మాట్లాడా? నేను నీకు ముందుగా పోతాను, ఐ విల్ గో బిఫోర్ యూ. దేవుడి సంగతి తర్వాత అండి. అయినోళ్ళే ముందు నడవట్లా, వెనక నుంచొని గోతులు తెస్తున్నారయ్యా. ఇది మన అనుభవాలండి. అయినోళ్ళు, కానోళ్ళు, ఇంట్లో వాళ్ళు, బయటోళ్ళు, ముందుండో తర్వాత సంగతి, వెనకుండి వెనకాల ఎన్ని మాటలు మా కుటుంబాల మీద, వెనకుండి ఎన్ని సూటి పోటీ మాటలు మా బిడ్డల మీద, వెనకుండి మా సాయం పొందుకొని ఎన్ని గోతులు మా కుటుంబం కొరకు. ఇక ముందు నడిచేవాళ్ళు ఇంకెవరయ్యా? అందుకే దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, నేను నీకు ముందుగా పోతాను. ఒక అన్యుడైన రాజుతో దేవుడి మాట పలుకుతున్నాడు అండి. ఈ రాత్రి మాట ఏనాడైనా నీ అనుభవంలో విన్నావా? మన జీవితంలో ఎంతమంది అయినా సరే నీ వెనకుంటా నువ్వు చెయ్యి, నీ వెనక నేను ఉంటాను, ఏం పర్లేదా కానీ అనేవాళ్ళే. కానీ నీ ముందు నేను ఉంటాను, ఏదైనా ఎదుర్కొంటానో అనగలిగిన వాళ్ళు నా జీవితంలో ఇంతవరకు ఒక్కళ్ళు కూడా తారసపడలేదండి, నా ప్రభువు తప్పితే. బహుశా మీ అందరి జీవితాల్లో కూడా ఎవ్వరు కూడా నీకు నేను ముందుంటా కానీ అన్నవాళ్ళు లేరు. నీ వెనకుంటా కానీరా, అవసరమైతే అప్పుడు మాట్లాడతాను. కానీ దేవుడు అన్యుడైన కోరేషుతో ఈ మాట అంటలేదు, నేను నీకు ముందుగా ఉంటాను. ఈ ఉపవాస కూడికల్లో దేవుడు మనకి ముందుగా ఉండునుగాక, అన్ని విషయాల్లో ముందుగా ఉండునుగాక. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా, మా బిడ్డలకి, మా కుటుంబాలకు కూడా ముందు నువ్వు నడవవా కోరుకోవాలండి. మనుషులు నిలబట్టం కంటే, రాజులు నిలబట్టం కంటే, గొప్పవారు, కొద్దివారు, ఘనులు, అల్పులు, డబ్బున్న వాళ్ళు ఎవరో నిలబట్టం కంటే దేవుడు మన ముందు నడిస్తే ఎన్నో అద్భుతాలు జరుగుతాయండి. ఒక అన్యుడితో దేవుడు మాట్లాడటానికి, అన్యుడిలో దేవుడు ఏం చూశాడు? ఒక అన్యుడిలో దేవునికి ఏమి నచ్చి ఇంత లోతైన మాట నీకు ముందుగా ఉండి నేనేం చేస్తానంటే మెట్టగా ఉన్న స్థలాలన్నీ కూడా
సరళం చేసేస్తా. నువ్వు రాజుగా ఉన్నావు బబులోనికి, నీకు తెలీదు ఈ రాజరికంలో ఎన్ని మెట్టలు ఉంటాయో. నేను సరళం చేస్తా. కోరేషు కుటుంబాల్లో కూడా ఎన్ని మెట్టలండి, ఎన్ని గుట్టలు, ఎన్ని కొండలు, సమస్యల్లాంటి మెట్టలు, కలవరాల్లాంటి మెట్టలు సరళము చేయలేక మనమే సమాప్తం అయిపోతున్నాం చాలా జీవితాలు. కోరేషు, నీ రాజరికంలో ఇత్తడి తలుపులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో సమస్యలు. ఇంతకు ముందున్న రాజులు ఎవ్వరు కూడా సరిచేయలేని సమస్యలు ఇత్తడి తలుపుల్లాగా ఉన్నాయి. ఎవడు పగలగొట్టలేకపోతున్నాడు. నేను నీ ముందు నడిచి వాటన్నిటిని పగలగొడతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మన సమస్యలను మనం పగలగొట్టుకోలేక ఇంకా బాగా బిగుసుగా అయిపోతానండి. ఫ్లెక్సీలు అతికించే అనాబాండ్ లాగా. ఇత్తడి తలుపులే కాదు, దేవుని వాక్యం చెప్తా ఉంది, ముందుగా నడిచి ఇనుప గడియలను కూడా విడగొడతా. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇది వాస్తవం అయితే బాగా సేవ చేస్తున్న సేవకులతో చెప్పాలి దేవుడు. కన్నీటి ప్రార్థన, వేకుజాము లేచి, రేయి మొదటి జాము లేచి రోదన విద్య నువ్వు చేస్తూ నీ కుమార్తెలకు నేర్పుతూ దేవునితో బాగుగా భక్తి చేస్తున్న విశ్వాసులతో చెప్పాలి దేవుడు ఈ మాట. కానీ అన్యుడైన రాజుతో ఈ మాట పలుకుతున్నాడండి. ఏం చూసి దేవుడు అన్యుడైన రాజుతో ఈ మాట పలికాడంటే ఎన్నో కారణాలు ఉన్నాయి. నేను ఒకే ఒక కారణం చెబుతా. అది 1 అనుకోండి, 2 అనుకోండి, 3 అనుకోండి, 5 అనుకోండి, ఏదైనా అనుకోండి. కోరేషులో దేవుడు ఏం చూసి ఇంత మాట అన్నాడు అనంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయము 28వ వచనం. పై వచ్చినవే, పై లైనే, పేజీ కూడా తిప్పాల్సిన పని లేదు. యెషయా గ్రంథం 44:28లో బైబిల్ చెప్తుంది, కోరేషుతో నా మంద కాపరి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. అక్కడ ఆగండి అమ్మా, అయ్యా దయతో నాతో చెప్పండి, నా చిత్తమంతయు నెరవేర్చువాడా. ఇది చూశాడండి అన్యుడైన రాజులో దేవుడు. అన్యుడే అయినప్పటికీ కోరేష్ అనే అన్యుడు చేస్తున్న ఒకే ఒక పనేంటో తెలుసా? దేవుడైన యెహోవా చిత్తమేంటో తెలుసుకున్నాడు, ఆ చిత్తమంతా చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. చిత్తము అంటే ఇష్టము అని అర్థం అండి. చిత్తము అంటే ఇష్టము. చూసారా, ఒక అన్యుడైన రాజు అయినప్పటికి కూడా ఎవరిష్టాన్ని నెరవేరుస్తున్నాడండి? తెలుసుకోవటం కాదు, నెరవేరుస్తున్నాడు. చిత్తమంతా తెలుసుకుంటున్నావు, ఏం ప్రయోజనం? ఇష్టాలన్నీ తెలుసుకుంటున్నావు, ఒక్క ఇష్టం కూడా క్రియల్లో లేకపోతే ఏం ప్రయోజనం? క్రియలు లేని విశ్వాసము మృతం. ఈయన అన్యుడైనప్పటికీ కూడా దేవుడైన యెహోవా ఇష్టం ఏంటో, చిత్తం ఏంటో ఎప్పుడు తెలుసుకున్నాడో ఏమో, అన్ని చేయటం మొదలు పెట్టాడట, నెరవేరుస్తా ఉన్నాడట. మరి ఇలాంటి వాళ్ళతో కాకపోతే దేవుడు ఎలాంటి వాళ్ళతో మాట్లాడుతాడండి? అన్యుడైన కోరేషు, నువ్వు నా చిత్తమంతయు నెరవేరుస్తున్నావు గనక ఇప్పుడు నేను నీతో చెప్పే ప్రేమపూర్వకమైన మాట ఏంటంటే నీకు ముందుగా పోతానన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ కూర్చున్న చిన్న పిల్లలు, యవ్వన పిల్లలు, వృద్ధులు, మహిళలు, శ్రీమతి స్థానంలో ఉన్నవారు, ఉద్యోగస్తుడు అయిన, ఎడ్యుకేటర్ అయిన, ఎడ్యుకేషన్ లైఫ్లో ఉన్న నువ్వెవరమైనా సరే నన్ను మన్నించండి. కోరేషుకున్న ఆలోచన లేకుండానే భక్తి చేస్తున్నావా? అన్యుడైన ఒక రాజైన కోరేషుకు తెలిసింది, నేను యెహోవా ఇష్టము నెరవేరిస్తేనే ఆయన నాకు ముందుగా నడుస్తాడు, ఆయన నడిస్తేనే సరళం చేయబడతాయి, ఆయన నడిస్తేనే విడగొట్టబడతాయి, ఆయన నడిస్తేనే పడగొట్టబడతాయి. ఒక అన్యుడికి తెలిసిందే. అమ్మా, నీకు తెలియకుండా అయిపోయిందా? అందుకే తెలుసుకోవాలనే నీ కొరకే ఉపవాస కూడికలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆమెన్. అందుకే బైబిల్ చెప్తుంది, రుచి చూసి తెలుసుకో అనండి. ఏం తెలుసుకోండి? ఈ రాత్రి దేవునితో ఒక్క మాట చెప్పు, ప్రభువా ఒక అన్యుడైన రాజుకు తెలిసింది, నాకు తెలియకుండా అయిపోయింది. నిజమే, తెలిసింది, నిర్లక్ష్యం అనండి. ఏంటది? అందుకే ఆశీర్వాదాలన్నీ మా ఇంటి దాటి వెళ్ళిపోతున్నాయి అయ్యా.
మాకు ముందు నువ్వు నడవాల్సింది, మాకు నీ చిత్తం చేయటం శాతగాట్ల నిర్లక్ష్యము కనుక ఆ ఆశీర్వాదాలని మా ఇల్లు దాటి నువ్వు పక్కెళ్ళిపోతున్నావు. వాళ్ళకు ముందుగా నడుస్తున్నావు. ఈ రాత్రి నీ దగ్గరే దేవుడు ఆగునుగాక. మమ్రే దగ్గర సింధూర వనంలో అబ్రహాము శారా దగ్గరే 3 మనుషులు ఆగారు. ఆమె దేవునికి స్తోత్రం చెప్పండి. ఇన్నాళ్ళు ఒకవేళ యేసు నీ ఇల్లు దాటి వెళ్ళిపోయాడేమో, నీ బిడ్డలను దాటి వెళ్ళిపోయాడేమో, నీ పరిస్థితులను దాటి వెళ్ళిపోయాడేమో. అందుకే మెట్టల గొట్టల్లాగా పెరిగిపోయాయి. సరళం లేదు నీ దగ్గర. ఇనప గడియలు, ఇనప సంఖ్యలు అన్నీ మూయబడుతున్నాయి కానీ ఏవి తెరవబడటం లేదేమో. ఈ రాత్రి నా చేతులు జోడించి నేను మనం చేస్తాను, అయ్యా అన్యుడైన రాజు కన్నా తక్కువైపోయానా? ఈ రాత్రి నీ చిత్తం చేస్తాను ప్రభా, నీ ఇష్టం చేస్తాను ప్రభా. మనుషుల ఇష్టాలు నెరవేర్చుకుంటూ కాలాన్నంతా వృధా చేసుకున్నావేమో. భర్త ఇష్టాన్ని, భార్య ఇష్టాన్ని, బిడ్డల ఇష్టాన్ని, అయిన వాళ్ళ ఇష్టాన్ని, కాని వాళ్ళ ఇష్టాన్ని, మనుషుల ఇష్టాన్ని, శరీర ఆశల ఇష్టాన్ని, నేత్రాశల ఇష్టాలని, జీవపు డంబాల ఇష్టాలని, అల్లరితో కూడిన ఆటపాటల ఇష్టాలని, మమతముల ఇష్టాలని, కామ వికారపు ఇష్టాలని, కక్షల ఇష్టాలని, స్వార్థపు ఇష్టాలని, అసూయల ఇష్టాలని, వేషధారణపు ఇష్టాలని నెరవేర్చుకోవడంతోనే నీ సమయం అంతా అయిపోయింది. అందుకే గొట్టలు పెరిగిపోయినాయండి, కలవరాలు, సమస్యలు. ఈ రాత్రి అన్యుడైన కోరేషు నీతో మాట్లాడుతున్నాడు. కోరేషు దేవుని చిత్తమంతా నెరవేరుస్తున్నాడట. దేవుడు ముందు నడిచాడండి. ఈ రాత్రి ఒకే ఒక మాట నీ హృదయంలో జ్ఞాపకం చేసుకో. ప్రభువా, నేను కూడా నీ ఇష్టాన్ని తెలుసుకోవడం కాదు, నెరవేరుస్తాను అనండి. నీ ఇష్టాన్ని, ఒక భర్త ఇష్టాన్ని తెలుసుకున్న భార్య ఆ ఇష్టాన్ని చేసినప్పుడే భర్త హృదయంలో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకుంటుందండి. భర్త ఉదయం లేవగానే ఆయన ఏం ఇష్టమో, ఏం కాఫీ తాగుతాడా, టీ తాగుతాడా, జాబ్కి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేస్తాడో, రెడీగా ఏం పెట్టాలా, అంతరంగపు అభిరుచిని ఎరిగి ఉన్న ఆ భార్య చెప్పకుండానే చేసే భార్యని ఆ భర్త గుండెల్లో దాచిపెడతాడండి. అలాంటి భార్య నోరు తెరిచి ఏం చెప్పాల్సిన పనిలేదు. ఏమండి అవి అయిపోయినాయి, ఇవి అయిపోయినాయి, నాకు అది కావాలి, నీకు ఇది కావాలి. భార్య ఇష్టాలంటే ఆయన గారికి కూడా తెలుసు కనుక నోరు తెరవడు. నువ్వు లోబడ్డావు కనుక నీ భర్త ప్రేమిస్తాడు, అంతే. నీ ఇష్టాన్ని నెరవేరుస్తాడు. తెలుసుకొని ఆపేడు, తెచ్చుకుంటుంది అనుకోడు. ఒక భార్యాభర్తల బంధానికే ఇష్టాలు నెరవేర్చడం ప్రాముఖ్యమైతేనే కాపురాలు నిలబడుతున్నాయండి. తిన్నానా? బిడ్డలు తల్లిదండ్రుల మధ్య వారి ఇష్టాలను నెరవేరుస్తుంటేనే పిల్లలైన తల్లిదండ్రులకు విలువిస్తున్నారు. ఆ తల్లిదండ్రులైన పిల్లలని కళ్ళల్లో పెట్టుకొని చూస్తున్నారు, లేకపోతే దుఃఖపడుతున్నారు. ఏం ప్రయోజనం అండి, నా డబ్బులు కావాలని నా పిల్లలకి నా ఇష్టాలు ఏంటో తెలియకుండా ప్రవర్తిస్తున్నారండి. ఏదో మిషన్ లాగా, యంత్రంలాగా సాగిపోతుందిలేండి కాపురం. చాలామంది చెల్లెళ్ళు వచ్చి చెప్తారన్నా, నేను ఇంట్లో ఒక మిషన్ లాగా ఉన్నాను కానీ, పరిచర్య చేయడానికి ఉన్నాను కానీ, నా ఇష్టం ఏంటో, నా బాధ ఏంటో, నా కష్టం ఏంటో కనీసం కట్టుకున్న వాడికి కూడా తెలియట్లేదన్నా. ప్రార్థన చేయవా? అదిగో ఒక అన్యుడికి తెలిసింది దేవుని ఇష్టం ఏంటో. ఇంట్లో నీ భర్త ఇష్టం నువ్వు చేయకపోతే ఆ సంసారంలో ప్రేమేది? దేవుని విషయంలో కూడా దేవుని ఇష్టం ఏంటో నువ్వు చేయకపోతే ఆయన నీకు ముందు ఎలాగుంటాడు? ఆయన ముందు లేకపోతే అన్ని సమస్యలే కదా. ఈ ఉపవాస కుడికిలో ఒక పట్టుదమ్ముగాక యాకోబు ఆయన ఇష్టాలను నెరవేర్చుకుంటూ వెళ్ళాడు. మోసం ఎలా చెయ్యాలో, మామయ్యని ఎలా మోసం చేయాలో, నాన్నని ఎలా మోసం చేయాలో, అన్నని ఎలా మోసం చేయాలో, అమ్మని ఎలా అట్రాక్ట్ చేయాలో ఇష్టాలన్నీ నెరవేర్చుకున్నాడు. ఏమీ ఉపయోగపడలా. సుఖం లేదు, నెమ్మది లేదు. ఎబ్బోకు రేవు దగ్గర ఒక్కడు మిగిలిపోయాడు. ఇప్పుడు ఒకటే మాట అంటున్నాడు, పట్టుకొని ప్రభువా నీ ఇష్టం నెరవేరుస్తానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. కొట్టు చప్పలు కూడా బిగ్గరగా దేవునా మనం అయితే. ఎన్నాళ్ళు ఎవరికి పాలు పట్టుకున్నాడండి ఆయన? ఎన్నాళ్ళు ఎవరి పాదాలు పట్టుకున్నారు? మామయ్య పాదాలు. అన్న ఎక్కడ చంపేస్తాడో అందరి ఇష్టాలు. కానీ ఎప్పుడైతే యాకోబు ఒక్కడు మిగిలిపోయి, లేదు నాయన ఇక నీ ఇష్టమే నెరవేరుస్తా, ఆ రాత్రి మార్చేసాడు యాకోబు పేరు. దేవుడు ఇశ్రాయేలుగా. దేవునికి స్తోత్రం చెప్పండి.
ఈ రాత్రి నీ పరిస్థితులు ఈ రాత్రి దేవుడు మార్చునుగాక. మన కుటుంబ పరిస్థితులు ఈ రాత్రి దేవుడు మార్చునుగాక. ఎప్పుడో తెలుసా, కోరేషు వలె మనం కూడా ఎవరిష్టాన్ని నెరవేరుద్దామండి. దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడు ఆయన మనకి ముందుగా వెళతాడు. ఏ విషయాలలో ముందుగా వెళతాడు? 5 విషయాలు క్లుప్తంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి ప్రియులారా. ఆయన ఇష్టాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళ్ళినప్పుడు ఏ విషయాలలో ముందుగా నడుస్తాడో, నేను నీకు ముందుగా పోవచ్చు, ఐ విల్ గో బిఫోర్ యూ. ఏ విషయాల్లో ముందుగా నడుస్తావయ్యా? ఏ విషయాల్లో ముందుగా పోతావయ్యా? 5 విషయాలు ఈ రాత్రి మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. మొదటి విషయం, యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనాన్ని జాగ్రత్తగా చదువుతారా? యోహాను సువార్త 10వ అధ్యాయము 4వ వచనం. మరియు అతడు తన సొంత గొర్రెలన్నిటినీ వెలుపలికి నడిపించినప్పుడల్లా ఎలా నడుస్తాడండి? వాటికి ముందుగా నడుచుచు. నాతో అనండి, వాటికి ముందుగా నడుచుచు. నేను చెప్పే 5 రిఫరెన్సులు కూడా ముందుగా నడుచుచు అనే మాటలు కనపడతాయి. జాగ్రత్తగా వినండి ప్రియులారా. కోరేషుతో దేవుడు చెప్పిన మాట కూడా అదే, నేను నీకు ముందుగా పోవచ్చు. ఏ విషయంలో పోతావయ్యా? నీ ఇష్టం నెరవేరుస్తాను ఈ రాత్రి నుంచి. నా ఇష్టం లేదు ఈ రోజు నుంచి. నీ ఇష్టం, నీ చిత్తం నెరవేరుస్తాను. ఒక అన్యుడి కన్నా తక్కువైపోయానా? లేదో, తక్కువ అవటానికి లేదు. దేవుని ఇష్టాన్ని నెరవేరుస్తూ వెళ్ళినప్పుడట ఆయన మొదటిగా ఏ విషయంలో మనకి ముందుగా నడుస్తాడంటే, యోహాను సువార్త 10:4లో చదువుతున్నాం. ఒక కాపరి గొర్రెలను బయటికి తీసినప్పుడట గొర్రెలకి ముందుగా నడుస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఇప్పుడు గొర్రెల్ని కాపరి ఎప్పుడు బయటికి తీస్తాడంటే, రోజు తీస్తాడా, నెలకోసారి బయటికి తీస్తాడా? అమ్మ, రోజు తీయాల్సిందే. ఎందుకు? రోజు వాటికి ఏం కావాలి? ఆహారం కావాలి. రోజు వాటికి ఏం కావాలి? నీళ్లు కావాలి. రోజు వాటికి ఏం కావాలి? చక్కగా పచ్చిక కావాలి. రోజు బయటికి తీయాల్సిందే. బయటికి తీసినప్పుడల్లా కాపరట వాటికి ముందుగా నడుస్తాడట. దేవునికి స్తోత్రం చెప్పండి బిగ్గరగా. దీన్ని బట్టి మనం ఒక పేరు పెట్టడానికి ఇష్టపడదాం. ఆయన చిత్తాన్ని కోరేషు వలె నీవు కూడా నెరవేర్చగలిగితే ఆయన ముందుగా పోతాడు. ఏ విషయంలో అంటే, నెంబర్ 1, మన జీవిత దినములలో ముందుగా పోతాడు ఆయన. అనండి, మన జీవిత, బిగ్గరగా చెప్పండి, మన జీవిత దినములలో, ద డేస్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవిత దినములలో మనకి ముందుగా వెళ్తాడండి. గొర్రెల్ని ప్రతి దినము బయటికి తీయాల్సిందే. నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అండి, ఒక కాపరి గొర్రెల్ని నడిపిస్తూ బాగా పచ్చిగా పెరుగుంది, ఏపుగా పెరుగుంది. గొర్రెలన్నింటినీ ఒక చెట్టు కింద ఆపేసి అక్కడికి వెళ్ళాడు చూడటానికి. మేము ఎండకి తట్టుకోలేక ఆ పక్కన నిలబడ్డాము. ఆ కాపరి వెళ్ళాడు, గమనిస్తున్నాడు, ఇక్కడ ఇంత పచ్చికి ఎందుకు పెరిగింది? ఏ కాపరి గొర్రెలను ఎడకి తీసుకురాలా, తీసుకొస్తే ఇంత ఏపుగా పెరిగేది కాదు. ఇక్కడికి రావటానికి మొత్తానికి ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉన్నట్టుందని ఆ కాపరి జాగ్రత్తగా కర్ర పెట్టి ఇలా ఎతుకుతూ ఉంటే సమస్య కనపడింది. ఏపుగా పెరిగిన పచ్చిక మధ్యలో ఒక పెద్ద పాము పుట్ట ఒకటి ఉందండి. ఆ కాపరికి అర్థమైంది, ఆహా, మిగిలిన కాపరులు ఇక్కడికి తీసుకురావడానికి భయపడ్డారు, ఏ పాములు గొర్రెలు కాటేస్తాయో. కానీ ఆ కాపరిని గమనిస్తూ ఉన్నాం. సంచిలో ఏదో ఒక రకమైన నూనె బాటిల్ తీసాడు. ఆ నూనె బాటిల్ని ఆ పాము పొట్టలో ఇలాగా వదులుతూ ఉన్నాడు నూనె. 5 నిమిషాలు అయిన తర్వాత, నా గొర్రెలు నా స్వరమును వినును అన్నట్టుగా ఏదో భాషలో కేకేశాడు. గొర్రెలన్నీ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్ళినాయండి. అర్ధగంట 30 గంట సేపు గొర్రెలన్నీ ఏపుగా మొత్తం తినేసి ఈయన ఆరంగా 10 నిమిషాలకు ఒకసారి నూనె పోస్తా ఉన్నాడు. మొత్తం తినేసిన తర్వాత వాటిని తోలుకుంటా మాకు ముందుగా వెళ్తుంటే, మాలో ఉన్న ఒక అతను, హీబ్రూ భాష వచ్చిన అతను, గొర్రెల కాపరిని అడుగుతున్నాడు, నువ్వు ఆ పాంపుట్లో ఏం పోసావు?
గొర్రెలు ఎందుకు అంత హాయిగా తిన్నాయి అని అంటే అతను అంటాడు, పాము పుట్టలో నేను పోసిన ఆయిలు, ఈ వాసన పాములకి ఎలర్జీ, ఈ వాసనకి బయటికి రావవి, ఈ వాసనకి బయటికి రావవి కనుక నా గొర్రెలు కడుపు నిండా తిన్నదాకా కష్టమైనా సరే ఆ సాహసంతో ఆ నూనె ఆ పుట్టలో పోస్తా ఉన్నా, ఒక్క పాము బయటికి రాలా, వీటిని తీసుకుని నేను వెళ్ళిపోతున్నాను అన్నాడండి. ఇదే మాట 23వ కీర్తనలో చూడవలసిన పనిలే. దావీదు అంటాడు, నా శత్రువుల ఎదుట నువ్వు నాకు భోజనం సిద్ధపరచుదువు. దావీదు కూడా గొర్రెల కాపరే గనక దావీదు ఒకప్పుడు ఇదే పని చేశాడంట. శత్రువుల ఎదుట గొర్రెలను తీసుకెళ్ళి మేత మేపించాడండి. ఇది ఎప్పుడు సాధ్యమో తెలుసా? ఆయన నీకు ముందుగా నడిస్తే కొదువు ఉండదు, కొరత ఉండదు. కోరేషు దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు జీవిత దినములలో ముందుగా నడిచే దేవుడు అండి. ఒక దినములో ఏమేమి ఉంటాయో తెలుసా? నా వైపు చూస్తూ వినండి. ఒక దినములో శోధనలు ఉంటాయి, ఒక దినములో శ్రమలుంటాయి, ఒక దినములో అపాయాలుంటాయి, ఒక దినములో ప్రమాదాలుంటాయి, ఒక దినములో భయం ఉంటుంది. 5 అంతలు మనల్ని రోజు వెంబడిస్తాయంట. మళ్ళీ చెప్పనా? ఒకటి శోధన. ఈరోజు నాకే శోధన లేదన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ఏదో ఒక శోధన, బయట అయినా లోపలైనా, ఇంట్లో వాళ్ళ ద్వారా అయినా బయట వాళ్ళ ద్వారా అయినా, అంతరంగంలోనైనా బయట అయినా ఏదో ఒక శోధన. ఒక రోజులో శోధనే కాదు, శ్రమ, అపాయం, ప్రమాదం, భయం 5 ఎటు నుంచి వస్తాయో తెలియదండి. ఈ 5 నుండి నీ 5 కూడా నీకు మెట్టల గొట్టల్లాగా పెరిగిపోతున్నాయి. ఈ 5 ఇనప గడియల్లాగా బిగుస్తున్నాయి. ఈ 5 ఇనపడి ఇత్తడి తిలుపుల్లాగా వెడగొట్టబడలేక ఉంటే వీటి ముందు దేవుడు నడిస్తే శ్రమలు, శోధనలు, అపాయాలు, భయాలు అన్నీ కూడా పటాపంచలవునుగాక. అదే అంటాడు, వీటిని ఎడగొట్టేస్తాను నేను. ఈ గొట్టల్లాగా పెరిగిపోయిన శోధన తర్వాత శ్రమ, శ్రమ తర్వాత అపాయం, అపాయం తర్వాత భయం, గొట్టలు పెరిగిపోయి భయపడి ఏం చేయాలో అర్థం కావట్లేదు నువ్వు. కానీ నా ఇష్టం నెరవేరుస్తావా? ఈ రాత్రి నుంచి నేను నీకు ముందుగా నడిచి అన్ని క్లియర్ చేస్తా. దేవుని వాక్యానికి లోబడమని నా చేతులు జోడించి నేను మనవి చేస్తున్నానండి. ఎందుకు ఇంకా నీ శరీరాశలు, ఇష్టాలు, ఇంకెవరో మనుషుల ఇష్టాలు నెరవేర్చుకుంటూ పిల్లల విషయాల్లో, భర్త విషయంలో, భార్య విషయంలో, అప్పుల విషయంలో, ఒంట్లో విషయంలో, ఇంట్లో విషయంలో గుట్టలు పెంచేసుకుని వాటిని చూసుకొని ఏడుస్తూ ఎందుకమ్మా ఈ బాధ? ఇక్కడేం ఛార్జ్ లేదు. దేవుడు పిలుస్తున్నాడు, రా నా ఇష్టాన్ని నెరవేర్చు. ఎలా నా ఇష్టాన్ని నెరవేర్చాలో నీకు నేర్పిస్తారు దేవుని సేవకులు. కమాన్. ఆయన మనకి ముందుగా నడిచినప్పుడు ఒకటి, మన జీవిత దినములలో ఆయన ముందుగా నడుస్తాడు. ఆయన చిత్తము ఈ రాత్రి నుంచే చేయుదువుగాక. మళ్ళీ చెప్తా, ఈ మాట మీ హృదయంలో స్టాంప్ అయిపోవాలి. ఏంటో తెలుసా? ఒక కన్యుడు ఆయన చిత్తం నెరవేరుస్తున్నాడు. నువ్వు తక్కువైపోయావా? బెల్షాజర్ వలె త్రాసులో తక్కువైపోయావా? మనలోని ప్రతివాడు తన గురించి తాను దేవునికి తప్పక ఏం అప్పచెప్పాలండి? లెక్క అప్పచెప్పాలి. ఒకవేళ కోరేసి వచ్చి అయ్యా అన్యుడైన నేనే నీ చిత్తం అంతా నెరవేరిస్తే సంవత్సరాన్ని కోటాలు పెట్టుకుంటారు, ఉపాస కూడలు పెట్టుకుంటారు, ఆదివారం వస్తారు, బుధవారం వస్తారు, తెల్లవారు లెగుస్తారు. మరి కొంచెం కూడా నీ ఇష్టం నెరవేర్చే వాళ్ళు ఇళ్లలో ఏరి నా పక్కన నిలబడమను అని ఆయన అడిగితే తీర్పు రోజు ఏమవుతావు? అలా ఉండకూడదనే దేవుడు రాకడ ఆలస్యం చేసి ఈ సంవత్సరం కూడా దేవుని దాసుల్ని, దాసురాలను ఏర్పాటు చేసి ఈ ఉపవాస కూడికలు మనకు ఇచ్చారు. అందుని బట్టి చప్పలు కొడతారు బిగ్గరగా? అందుని బట్టి చప్పలు కొడతారా? రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన కోరేషు వలె నీవు నేను కూడా ఆయన చిత్తాన్ని నెరవేర్చగలిగితే ఆయన మనకి ముందుగా పోతాడు. ఏ విషయంలో? 2 నిర్గమకాండము 33వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందామండి. నిర్గమకాండ 33వ అధ్యాయము 2వ వచనం. నిర్గమకాండం 33:2. నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీయులను, పెరిజ్జీలను, హివ్వీయులను, యెబూసీయులను వెళ్ళగొట్టెదను. చేతులను పైకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్దామండి. ఇక్కడ కూడా నేను నీకు ముందుగా అంటున్నాడండి దేవుడు. ఎవరితో అంటే? మోషేతో.
430 సంవత్సరాల కఠినమైన బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేల్ని ఐగుప్తు నుండి నడిపించాడు బయటికి. ఎక్కడికి నడిపించాలంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలోనికి. అక్కడికి పంపించాలంటే ఆ దేశంలో చదవబడిన లిస్ట్ అంతా కూర్చొని ఉన్నారండి. వాళ్ళందరినీ పంపించాలి. వాళ్ళందరినీ ఎల్లగొట్టడానికి నువ్వు భయం వేసి కూర్చున్నావా? లే, నేను నీకు ముందుగా దూతను పంపిస్తాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ప్రియులారా, ప్రయాణంలో ముందుంటాను. బయలుదేరే ఐగుప్తు నుండి బయటకు వచ్చావు, దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం ఇస్తా అన్నాడు. ఈ లోపు ప్రయాణం ఉంది. ఈ ప్రయాణంలో శత్రువులు ఆడ కూర్చొని ఉన్నారని ఆగిపోయావా? లే మోషే, నేను నీకు ముందుగా నడుస్తానయ్యా, నేను నీకు ముందుగా దూతను పంపిస్తాను. దీన్ని బట్టి రెండవదిగా ఆయన ఏ విషయంలో మనకి ముందుగా పోతాడంటే, వినండి, రెండవదిగా మన జీవిత మార్గాలలో ముందుగా పోతాడండి. ఒకటి, మన జీవిత దినములలో ముందుగా పోతాడు. రెండు, మన జీవిత మార్గాలలో ముందుగా వెళతాడండి. వింటున్నావా అమ్మా? దినములోనే శోధనలు, శ్రమలు, అపాయాలు, ప్రమాదాలు, భయాలు ఉంటే మార్గంలో కూడా 5 ఉన్నాయి. మార్గంలో కూడా 5 ఉన్నాయండి. ఇశ్రాయేలీల్ని మనం అనుకుంటాము వాళ్ళకేం తక్కువలే అండి. పగలు మెగస్తంభం, రాత్రి అగ్నిస్తంభం, కాళ్ళకు వాపు కూడా రాళ్ళ, వాళ్ళు వేసుకున్న బట్టలు కూడా పాత గిల్లల, అడిగితే ఆకాశం నుండి పూరీళ్ళు, ఉదయాన్నే దేవదూతలు తినే మన్న, బండను కొట్టగా కడుపు నిండా నీళ్లు. ఏం తక్కువ బాబా వాళ్ళకి అని మనం అనుకుంటామండి. కానీ వాళ్ళ మార్గం ఎలాంటిదో చూపించిన ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనాన్ని ఒక్కసారి చదవగలిగితే, ఇశ్రాయేలీల మార్గం ఎలాగుందో నేను మీకు చూపిస్తాను. మన మార్గాలు కూడా అలాగున్నాయి ఇంచుమించు. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 6వ వచనం. ఇర్మియా 2:6, ఐగుప్తు దేశంలో నుండి మమ్మను రప్పించిన యెహోవా ఎక్కడున్నాడని అరణ్యములో. వినండి, ఇశ్రాయేలు నడిచిన అరణ్యంలో. ఇప్పుడు అరణ్యం ఎలాగుందంటే, 1 ఎడారులు, 2 గోతులు, 3 అనావృష్టి, 4 గాఢాంధకారము, 5 ఎవ్వరూ సంచరించట్లేదట. 5 అయిపోయినాయండి. వాళ్ళ మార్గంలో ఇప్పుడు ఏమున్నాయంట? 1 ఎడారి, ఎవరు నడవట్లా. 2 గోతులు, మన సంసారాలు కూడా గోతులేనండి, మన కాపురాలు కూడా గోతులే. మనకు అందరు ఉన్నట్టుంటారు, కానీ అవసరానికి ఎవరు ఉపయోగపడరు. దాని పేరు ఎడారి. మన జీవితాలు కూడా ఎలాగున్నాయో తెలుసా? ఇర్మియా గ్రంథం 2:6లో చదువుతున్నట్టుగా అనావృష్టి. అనండి, ఏ వృష్టి అండి? అన్నీ వచ్చినట్టే కనపడతాయి కానీ చేతిలోకి పైసా ఉండదు. ఒక టైం అలాంటిది ఒకటి. అనావృష్టే కాదు, 4వదిగా గాఢాంధకారం. అన్ని చీకటే, అంతా చీకటే. పెద్దోడి బతుకు చీకటే, చిన్న అమ్మాయి జీవితం చీకటే, భర్త సంపాదన చీకటే, నీ ఆరోగ్యం చీకటే, నీ ఆరోగ్యానికి చీకటే, అంతా చీకటే. గాఢాంధకారం. ఇక 5వది ఆఖరిది. ఇలాంటి వాళ్ళతో ఎవరు నడుస్తారండి? ఎవ్వరూ సంచరించట్లేదట ఆ మార్గంలో. ఎడారితో ఎవరు నడుస్తారు? గోతులతో ఎవరు నడుస్తారు? అనావృష్టితో ఎవరు నడుస్తారు? గాఢాంధకారంతో ఎవరు నడుస్తారు? అక్క, చెల్లి, తమ్ముడు అన్న నీ జీవితంలో కూడా ఇవి నిన్ను వెంటాడుతున్నాయి కదా. అయితే ఈ ఉపవాస ప్రార్థనలో ఒక పట్టుదువుగాక, ఎడారుల నుంచి విడిపించబడుదువుగాక. ఎడారులు మెట్టల గొట్టల్లాగా పెరిగిపోయినాయి, అవి సరళము చేయబడునుగాక. అనావృష్టి, గోతులు, గాఢాంధకారము ఇనప గడియల్లాగా, ఇత్తడి గడియల్లాగా గట్టిగా బిగబడి ఉన్నాయి, అవన్నీ విరగొట్టబడునుగాక. అందరూ నీ చెంతకొచ్చుదురుగాక. దావీదేమంటాడు తెలుసా? కృపాక్షేమమే. ఐ కెనాట్ గో. మనమేం ఇప్పుడు ఆడకు బరిగెత్తాం, ఈడకు బరిగెత్తాం. ఏమ్మా? దావీదు అంటాడు, కృప కోసం నేను పరిగెత్తను, క్షేమం కోసం పరిగెత్తను, స్వస్థత కోసం పరిగెత్తను, అక్కడికి పరిగెత్తను, ఇక్కడికి పరిగెత్తను. నా దగ్గర నా దేవుడు ఉన్నాడు, నా దగ్గర నా సేవకుడు ఉన్నాడు, నా దగ్గర నా మందిరం ఉంది. నేనున్న చోటకి అవే వస్తాయి నా వెనక్కి. ఆమెన్. దగ్గరికి చెప్పండి ఆమెన్. ఎందుకో తెలుసా? దావీదుని బట్టి కూడా దేవుడు ఇదే మాట అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైనా కోరేషు వలె నా ఇష్టం చేస్తాడు కనుక వాటి వెనకాల మీరు పరిగెత్తడం కాదు, అవే మీ వెనక వచ్చునుగాక.
ఎప్పుడు అండి? ఎప్పుడు? ఆమెను అనగానే వచ్చేస్తాయా? ఇదేం అబ్బరక దబ్బర కాదు, పెద్ద దబర అంతకన్నా కాదు ఇది. ఎప్పుడండి? ఆయన చిత్తం నెరవేర్చుదువుగాక అని చెప్పండి. ఆయన చిత్తము నెరవేర్చినప్పుడు ఆయన రెండవదిగా మన జీవిత మార్గాలలో ముందుగా పోతాడండి. జీవితంలో ఎన్ని మలుపులండి కదండి. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. నా జీవిత యాత్రలో మలుపులెన్నో తిరిగిన నిత్య జీవ గమ్యానికి నన్ను నడిపించితివే. ఉందునయ్యా నిజ దేవుడవనుచు నిలచి ఉందునయ్యా నిజ దేవుడవనుచు నన్ను, అవునయ్యా నన్ను కాచినవయ్యా, నన్ను చూచినవయ్యా, నన్ను కాచినవయ్యా. మారని దేవుడు కొట్టో చప్పలు కొట్టాలి బిగ్గరగా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా, మారని దేవుడవు నీవేనయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. సుడులైనా సుడిగుండాలైనా వ్యధలైనా వ్యాధి బాధలైనా మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు యేసయ్యా. అవునయ్యా మారని దేవుడవు నీవేనయ్యా, మరుగై ఉండలేదు నీకు ఏదయ్యా. ఎవరు లేరు, ఏది లేదు నీకు మరుగైంది ప్రభు. నా జీవితంలో దినమైన మార్గమైన ఆ దినములో ఉన్న శోధనైన అపాయమైన భయమైన శ్రమైన అన్ని ఎరిగి సరళం చేయడానికి ముందు నడుస్తానికి సిద్ధంగా ఉన్న దేవా. నా జీవిత మార్గంలో గోతులు ఎడారులు అనావృష్టి చీకటి ఎవ్వరు సంచరించలేని పరిస్థితుల్లో ఉన్నాను. బాగా బిగబట్టబడ్డాయి, సరళం చేసేవాళ్ళు లేరని ఎరిగి నన్ను నీ చిత్తము చేయమని అడుగుతూ ఉన్న దేవా, ఈ రాత్రే కోరేషి వాళ్ళు నీ ఇష్టాన్ని నెరవేరుస్తున్నాయ్యా. నెంబర్ 3, మూడో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తాను, జాగ్రత్తగా వినండి. మనం కూడా కోరేషి వలె ఆయన ఇష్టాన్ని చిత్తాన్ని నెరవేర్చగలిగితే ఆయన మనకి ఏ విషయంలో ముందుగా వెళతాడో తెలుసా? యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము, యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. యెహోషువ 3:10, యెహోషువ 3:10 వారితో ఇట్లా నేను సర్వలోకనాథుని నిబంధన మందసము ఎలాగమ్మా, వెనక ముందా? నీకు ముందుగా యొర్దానును దాటబోవచ్చున్నది. చేతులుండి పాకెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి ఇంకోసారి. మూడవదిగా ఇది కూడా ఇశ్రాయేలుని బట్టినండి. మోషే నాయకత్వం ముగించబడింది, కాలం చేశాడు. ఆ భారమంతా దేవుడు యెహోషువ భుజస్కంధాల మీద మోపాడండి. 6 లక్షల కాలు బలం, ఇంకా పిల్లలు స్త్రీలు చాలా మంది ఉన్నారు. టోటల్ 20 లక్షల మంది పైనే. దేవుడిస్తానన్న పాలు తెల్లు ప్రవహించే దేశంలోనికి వెళ్ళాలంటే ఇప్పుడు యెహోషువకు వచ్చిన పెద్ద చిక్కు ఏంటంటే పొర్లి ప్రవహిస్తూ ఉంది గుట్టల మీద నుంచి, మెట్టల మీద నుంచి యొర్దాను నది. ఏం చేయాలో అర్థం కావడంలా నిలిచిపోయాడు యెహోషువ. ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, నీకు ముందుగా మందసాన్ని పంపిస్తా. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం. ఆ మందసము అంటే అర్థం ఏంటంటే బలమునకు ఆధారమైనది మందసం. ఆ బలమునకు ఆధారమైన ఆ మందసమే ప్రభువైన యేసుకు సాదృశ్యం. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దాం.
యెహోషువ దిగజారిపోమ్మకు, నీకు ముందుగా నేను మందసాన్ని పంపిస్తా, నీకు ముందుగా నేను పోతాను. దీన్ని బట్టి నెంబర్ 3, ఆయన ఏ విషయంలో మనకి ముందుగా నడుస్తాడంటే, వినండి, మూడవదిగా మన జీవిత నిర్ణయాలలో ముందుగా నడుస్తాడండి. మన జీవిత నిర్ణయాలలో మనకి ముందుగా నడుస్తాడు ఆయన. వింటున్నావా తల్లి? 1 మన జీవిత దినములలో, 2 మన జీవిత మార్గాలలో, 3 మన జీవిత నిర్ణయాలలో. జీవితం అన్న తర్వాత దినం ఉంది, మార్గం ఉంది, అన్నిటికీ మించి నిర్ణయం తీసుకునే రోజులు ఉన్నాయి. నీ నిర్ణయం నీ కుటుంబాన్నంతా ఏడిపిస్తుంది కదా. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నీ బిడ్డల భవిష్యత్తు పాడైపోయింది కదా. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల ఇంటిల్లి అప్పులు పాలయ్యారు కదా. నీ జీవితంలో నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల నిన్ను బట్టి మీ అమ్మ ఏడుస్తుంది, నాన్న ఏడుస్తున్నాడు, అంత అగమ్య గోచరం అయిపోయింది కదా. అలాగైతే ఈ రోజైనా తల్లి, ఈ రోజైనా బ్రదర్, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడం పులి స్టాప్ పెట్టి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం కోరేషు వలె ప్రారంభిస్తే, ఎప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలో ఆయన ముందుగా వచ్చి, నీ నిర్ణయాల వల్ల మెట్టలు పెరిగిపోయినాయి, గొట్టలు పెరిగిపోయినాయి, నీ నిర్ణయాల వల్ల ఇత్తడి తలుపులు బిగుసుకున్నాయి, నీ నిర్ణయాల వల్ల అన్నీ మూసుకుపోయినాయి. కానీ దేవుడికి చోటిస్తే ఆయన నిర్ణయంలో తోడుగా ఉండి అవన్నీ పగలగొట్టి సరళం చేస్తాడట. ఎందుకు స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. మన నిర్ణయాలు మనము ఏడుస్తున్నాం. అమ్మా, ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి మీరే. మన నిర్ణయాలతో మనము ఏడవాల్సి వస్తుంది, మన పిల్లలు ఏడవాల్సి వస్తుంది, మన తల్లిదండ్రులు ఏడవాల్సి వస్తుంది. మీకు బాగా సామెత గుర్తుంది కదా అండి, కొండనాలికి మందేస్తే చూసారా, మీకు కూడా తెలిసిపోయింది. అసలు నిన్నెవడు ఏమన్నాడు ఇంటికా, ఇది నీ సొంత నిర్ణయం కాదు, కొండనాలికి కొత్తే ఆడకెళ్ళాలి నువ్వు. ఏం డేవిడ్, డాక్టర్లు ఎంతమంది లేరు, నువ్వు పెద్ద డాక్టర్వా? మరి ఇంకెందుకు MBBS చదివి బోర్డు పెట్టి, మరి డాక్టర్ పని డాక్టర్ చేయాలి, పాస్టర్ గారి పని పాస్టర్ గారు చేయాలి, మ్యూజిక్ వాయించాలంటే విజయే చేయాలి. నేను కూర్చున్నానంటే గాడిదలు వెంబడ పడతాయి. నా పని నాది, ఆయన పని ఆయనది. నీకెందుకు కొండనాలికి మందేయటం? అందుకే నీ నిర్ణయాల వల్ల ఇల్లంతా ఏమైపోయిందో తెలుసా? మెట్టలు గొట్టల్లాగా పెరిగిపోయింది అండి, సమస్యలు పెరిగిపోయినాయి. నీ నిర్ణయాల వల్ల ఎవరికి నిర్ణయానికి చోటు ఇవ్వవు, ఇనుప గడియల్లాగా బిగుసుకుపోయినాయి, తలుపులు అసలు రావడంలా. దేవుడు చూస్తున్నాడు నీ జీవితాన్ని. ఈ రాత్రి మాట్లాడుతున్నాడు, అమ్మా బ్రదర్, ఒక అన్యుడికి తెలిసింది, చూడు చూడు చూడు, కోరేషు అన్యుడు, ఆయనకి తెలిసింది నా చిత్తం చేయాలని. నీకు తెలిసి కూడా నెగ్లెక్ట్. ఈ రాత్రి అయినా చేతులు జోడించి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, ప్రభువా నీకు చోటు నేను ఇచ్చుదును గాక. నా జీవిత నిర్ణయాలతో ఇప్పటికే నేను ఏడుస్తున్నానయ్యా, నా పిల్లలు ఏడుస్తున్నారయ్యా, సరైన నిర్ణయం చెప్పవా? బైబిల్ చెప్తుంది, నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పెదను. ఎప్పుడు ఏ టైంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో ఆయన నీకు ముందుగా నడుస్తాడండి. దయచేసి అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. నా చేతులు జోడించి చెప్తాను. నేను ఒక సాక్ష్యం విన్నా, హృదయం తట్టుకోలేక అక్కడికి కూడా వెళ్ళా. నేను చూశాను నా కళ్ళతో. నేను మరలా చెప్తున్నాను, డోంట్ మిస్అండర్స్టాండ్, ట్రై టు అండర్స్టాండ్. అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవద్దు. ఒక చెల్లి చక్కగా పెళ్ళయింది, మంచి భర్త, మగబిడ్డ పుట్టాడండి. వాడికి 6-6.5 సంవత్సరాలు వచ్చాయి. ఆహా ఏముంది జీవితం అనుకుంది అమ్మాయి. జీవితం అంటే ఎన్ని మలుపులు తిరిగితే ఆ అమ్మాయికి అర్థం కాల. జీవితంలో దినం అంటూ ఒకటి ఉంది, మార్గం అంటూ ఒకటి ఉంది, నిర్ణయం అంటూ ఒకటి ఉందని అర్థం కాల. ఆహా ఏముంది జీవితం, మంచి భర్త, మంచి బిడ్డ, కొదువు లేదు, కొరత లేదు, హాయిగా ఉంది. ఒకనొక దినాన జీవితంలో ఈ మొదలవుతి అని ఒకరోజు అర్థమైందండి.
పక్కింటి ఆవిడ వచ్చి అదరా బదరాగా చెమటలా గక్కుంటూ వచ్చి అంటది, అమ్మ 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 మీ భర్త భోజనానికి ఇంటికి వస్తుంటే ఆ సెంటర్లో లారీ గుద్ది చచ్చిపోయాడంటమ్మా అందండి. గుండెలు బాదుకుందా, అయ్యో ఏంటి నిజమేనా, మా ఆయనేనా, ఎవరినన్ను చూసి ఎవరిని అన్నావా, మీ ఆయన నాకెందుకు తెలియదు తల్లి, అందరు వెళ్ళి వస్తున్నారమ్మా నీకు ఇంకా తెలియదనంటే పిల్లోడిని ఎత్తుకొని అక్కడికి వెళ్ళిందండి. అప్పటికే పోలీసు వాళ్ళు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసి బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకొని వెళ్ళిపోయారు పోస్ట్ మార్టం నిమిత్తం. అక్కడికి వెళ్ళిపోయింది, గుండెలు బాదుకుండి భర్త శరీరాన్ని చూసింది. నా భర్తే, జీవితం ఏంటి ప్రభువా, చక్కగా ఉంది, హాయిగా సాగిపోతుంది అనుకుంటున్నాను, ఇప్పుడు నా గతేంది, నా బతుకేంది, నా బిడ్డ పరిస్థితి ఏంది. రాత్రి అంతా భర్త శవం ముందు ఏడ్చింది, ఉదయాన్నే మట్టి అయిపోయింది. 3 నెలలు మరణపు దినాలు కష్టకాలం కీడు దినాలు అనుభవించింది, ఇంట్లోనే కూర్చుంది. 3 నెలల తర్వాత పెద్దమ్మ చిన్నమ్మ అత్తమ్మ అందరూ వచ్చి పక్కన కూర్చొని, తల్లి లేదు అమ్మాయికి చిన్నప్పుడు చచ్చిపోయింది, నాన్నొక్కడే శ్రద్ధగా పెంచి పెళ్లి చేశాడు. అందరు వచ్చి పక్కన కూర్చొని అంటున్నారు, ఏమ్మా ఏ నిర్ణయం తీసుకుంటావు, జీవిత నిర్ణయాలలో తోడుగా ఉంటే దేవుడు బాగుంటుంది, ఏ నిర్ణయం తీసుకుందాం అనుకుంటున్నావు, నువ్వు చూస్తే వయసులో ఉన్నావు, 6 ఏళ్ల పిల్లోడు ఉన్నాడు, అందులో అబ్బాయి అమ్మాయి అయితే తర్వాత సంగతి, నువ్వు చూస్తే వయసులో ఉన్నావు, ఇలాగే ఉండిపోతావు, మళ్ళీ పెళ్లి చేసుకుంటావా, ఇలాగ ఉండిపోతే నష్టమేం లేదు, కానీ లోకులు కాకులమ్మా, ఎవరొకరు ఒక రాయి వేస్తారు అంతే, ఆ రాయి పెద్ద రాయి అయిపోయింది, అందులో నీకుంది మగపిల్లడు, వాడు రేపొద్దున మమ్మీ లాంటిదా అనుకుంటే నీకు ముద్దు కూడా ఇడు తల్లి. అనుభవాలతో చెబుతున్నావు, ఎన్ని కాపురాలు చూడాలా, ఎన్ని అనుభవించాలా తల్లి, పెద్దోళ్ళమో చిన్నోళ్ళమో చెబుతున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా అంటూ చెప్పి వెళ్ళిపోయారండి. జీవితంలో తీసుకున్న నిర్ణయం ఎవరు నడిపించింది, ఎవరు ఏడుస్తున్నారు, తండ్రి ఇంటానే ఉన్నాడు, తండ్రికి ఆ షుగర్ బీపీ అన్నీ వచ్చేసాయి, ఏంటా నా కూతురు జీవితం ఎలాగ అయిపోయింది, ఆయన దిగజారిపోయాడు. నాన్న ఎలాగో వాళ్ళ దగ్గరికి అడుగులు అడిగేసుకుంటే, ఏమ్మా ఏం చెప్తున్నారు అత్తమ్మోళ్ళు పెద్దమ్మోళ్ళు చిన్నమ్మోళ్ళు, నాన్న మళ్ళీ పెళ్లి చేసుకోమంటున్నారు నాన్న, మరి నువ్వే నిర్ణయం తీసుకుంటున్నావు, ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న, జీవితంలో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థం కాలేదా, రా దేవుని చిత్తం నెరవేర్చు, ఆయన నీతో మాట్లాడతాడు. ఆయన తండ్రి కూడా అన్నాడు, నాకు కూడా ఇదే సబాబు అనిపించిందమ్మా, మళ్ళీ పెళ్లి చేసుకోమ్మా, అందరూ చెప్తున్నారు నాన్న చెప్తున్నాడు అని, మీ ఇష్టం నాన్న అంది. జీవితంలో తీసుకున్న నిర్ణయం ఎవరు ఏడ్చారు, ఎవరు నేడిపించారు. పెళ్ళి అయిపోయింది, 6 నెలలు బాగుంది కాపురం, 6వ నెల ముగింపులో రెండో పెళ్లి చేసుకున్న అబ్బాయి ఏమంటున్నాడు తెలుసా, అమ్మాయి నాకు చాలా బాధగా ఉంది, ఎందుకయ్యా, నా ప్రవర్తన బాగలేదా, బాగా, నా పరిచర్య బాగలేదా, నెంబర్ 1, నీ ఇష్టాలకి ఏమైనా వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాను, అదేం లేదు, నువ్వు చాలా ఇష్టం, మరి ఎందుకయ్యా బాధ అంటే, నీకు పుట్టిన అబ్బాయి నా దగ్గర ఉంటే నాకు నచ్చట్లా, ఎవడికో పుట్టినోడిని నేను ఎందుకు చూడాలి, వాడు ఉంటే విడాకులు ఇచ్చేయి, వాడు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్ళిపో, లేదంటే అండి పంపించేసి కాపురం చేయి. గుండె బద్దలైపోయిందండి. జీవితంలో తీసుకుంటున్న నిర్ణయాలు ఎవరు అపార్థం చేసుకోవద్దు, నా చేతులు జోడించి చెప్తాను తల్లి. ఏడుస్తున్నారమ్మా, ఏడుస్తున్నారు, తొందరపడి తీసుకున్న నిర్ణయాలు, వాళ్ళు ఏడుస్తున్నారు, పిల్లలు ఏడుస్తున్నారు, అమ్మ నాన్న ఏడుస్తున్నారు, వాళ్ళని చూసి సేవకులుగా మేము కూడా ఏడుస్తున్నాం, ఏందా ఈ చెల్లి బతుకు, ఇప్పటికి 20 ఏళ్ళు కూడా నిండలేదు, వీళ్ళ బ్రతుకులు ఏంది ఇలాగ అయిపోయాయా, గుండె బద్దలైపోయింది. పిల్లోని తీసుకొని నాన్న దగ్గరికి పరిగెత్తింది, నానా ఈళ్ళు లేకుండా నేను ఎలా బతకగలను నాన్న, ఈడుంటే కాపురం వద్దన్నాడు, కాపురం కావాలంటే నీడు చేయమంటున్నాడు నాన్న, ఈడు లేకుండా నాకు తిండి ఎలా సహించింది నాన్న, వీళ్ళు లేకుండా నేను ఎలా బతకగలను నాన్న. ఒకరోజు ఉండనిచ్చి నాన్న అన్నాడు, అమ్మ సమస్య ఇదేనా, లేకపోతే అల్లుడు ఏమైనా కొడతాడా, అస్సలు కొట్టండి నాన్న, ఏమైనా తాగుతాడా, అలవాట్లు లేవు నాన్న, ఏమైనా చూసుకునే విషయం లోపం చేస్తాడా, రేపనంగా ఈరోజు కాళ్ళ తీసుకొచ్చి పడేస్తాడా, ఏది కావాలంటే అది నాన్న. మరి ఇంకేం ప్రాబ్లం అమ్మా, ఏ ప్రాబ్లం లేదు, వీడు ఒక్కడే ప్రాబ్లం అంట. నాన్న అన్నాడు, జీవితంలో తీసుకున్న నిర్ణయం, అలాగైతే వీడు ఒక్కడే సమస్య కనుక నేను బతికే ఉన్నాను తల్లి, వీడిని నా దగ్గర వదిలిపెట్టి బంగారం లాంటి కాపురం పోగొట్టుకోబోకి వెళ్ళిపో, కాపురం చేసుకొని పంపించేసాడండి. జీవితంలో తీసుకున్న నిర్ణయం ఎవరిని ఏడిపించింది, ఎవరు ఏడుస్తున్నారు.
10 రోజుల తర్వాత ఈ వయసులో పెద్దానికి షుగర్ పెరిగిపోయింది, బీపీ పెరిగిపోయింది, కోమాలోకి వెళ్ళిపోయే స్టేజ్కి వచ్చేసింది. కూతుర్ని ఫోన్ చేయాల, మళ్ళీ ఎందుకులే అసలే సమస్యలో ఉంది కాపురం అని ఈయనే మనవడిని వెంట పెట్టుకొని హాస్పిటల్కి వెళ్తే ఎలాగోలా బతికి బయటపడ్డాడు. ఇంటికి వచ్చాడు, ఆలోచన చేశాడు, ఇప్పుడే నా గతి ఎలాగుంటే నా మనవడి పరిస్థితి ఏంటని తల్లికి కూడా, అంటే కూతురికి కూడా చెప్పకుండా మనవడిని తీసుకెళ్ళి హాస్టల్లో జాయిన్ చేశాడండి. జీవితంలో తీసుకున్న నిర్ణయం. హాస్టల్లో జాయిన్ చేశాడన్న మాటే కానీ 2 నెలలు అయింది, 4 నెలలు అయిపోయింది, 6 నెలలు అయిపోయింది. తాత రాట్ల, తల్లి రాట్ల, వాడిని చూస్తానికి నా అన్న వాళ్ళు ఎవరు రావట్లేదండి. దిగజారిపోయాడు వాడు. ఆదివారం వస్తే అందరు వస్తున్నారు, అందరు అమ్మలు, నాన్నలు, తాతలు వస్తున్నారు, ఎదురు చూస్తున్నాడు. మా అమ్మ వస్తుంది, మా అమ్మ వస్తుంది, మా అమ్మ వస్తుంది. జీవితంలో తీసుకున్న నిర్ణయం ఎవరు ఏడుస్తున్నారు తెలుసా? ఈడు ఏడుస్తున్నాడు. ఇప్పుడు 6వ నెల ముగింపులో కూతురు నాన్నకు ఫోన్ చేసింది, నాన్న నా కొడుకు గుర్తు వస్తున్నాడు నాన్న, ఈరోజు మా ఆయన క్యాంప్కి వెళ్తున్నాడు, 2 రోజుల దాకా రాడు నాన్న, నా కొడుకు గుర్తు వస్తున్నాడు నాన్న, నేను బతకలేను నాన్న, వాడిని తీసుకుని చూపించవా నాకు, నేను వస్తాను, బయలుదేరి వస్తానంటే రామ్మ అంటూ బస్సు ఎక్కి హాస్టల్కి తీసుకెళ్ళాడండి. తల్లిని చూశాడండి ఆ 7 ఏళ్ల కొడుకు. తల్లిని చూసి దుప్పి లేడి పిల్ల పరిగెత్తి అమ్మ దగ్గరికి వెళ్ళినాడు, చుట్టూ చేతులేసి కౌగులించుకొని బోర్ నేడుస్తూ ఏమంటున్నాడు తెలుసా? అమ్మా ఇప్పుడు గుర్తొచ్చిందా నీకు? ఒక్కొక్క మాట బుల్లెట్ వదులుతున్నాడు, నేను లేకుండా ఎలా నిద్రపోతున్నావు అమ్మా, కనీసం అన్నం తినేటప్పుడు నా గుర్తు రాలేదు, 6 నెలలు ఎలా వదిలేసావమ్మా. వాడు అంటున్నాడండి, 7 సంవత్సరాల పిల్లోడు గట్టిగా కౌగులించుకొని అంటున్నాడు, మా నాన్నే బతుకుంటే నాకు ఈ స్థితి వచ్చేదా అమ్మా, మా నాన్నే బతుకుంటే నాకు ఈ స్థితి వచ్చేదా, మా నాన్న తొందరగా చచ్చిపోయే పనే అయితే, ఇప్పుడు చేసుకున్న ఆయనకి నేను నచ్చని పనే అయితే, నువ్వు 6 నెలలుగా నన్ను చూడటానికి రానే పని అయితే నన్నెందుకు కన్నావమ్మా, నన్నెందుకు కన్నా? వాడు అడుగుతున్న మాటకి ఒక్క మాటకి జవాబు లేదండి ఈ అమ్మాయి దగ్గర. ఈలోపు 2 భార్యాభర్తలు బైక్ వేసుకొని వచ్చి ఏమన్నారు తెలుసా? అమ్మ నీ భర్త క్యాంప్ క్యాన్సిల్ అయిందంట, ఆయన రిటర్న్ వచ్చేస్తున్నాడు, నువ్వు కానీ ఇక్కడ ఉన్నావు అని తెలిస్తే నీ కాపురం పోద్ది, ఇల్లమ్మా, ఇంటికి వెళ్ళమ్మా. గుండె జారిపోయింది. నడుం చుట్టూ చేతులేసి బోర్ నేడుస్తున్న కొడుకు చేతులు బలవంతంగా ఇడిపించేసుకొని వెళ్ళిపోతుందండి. వీడు అడుగుతున్నాడు, అమ్మా నాకు జవాబులు ఏమొద్దు కానీ అడిగినందుకు నన్ను క్షమించమ్మా, ఒక్క 5 నిమిషాలు ఉండెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా, ఒక్క 2 నిమిషాలు ఉండెళ్ళమ్మా ప్లీజ్ అమ్మా, మళ్ళీ ఎప్పుడు వస్తావనమ్మా, ఒక్క నిమిషం ఉండెళ్ళమ్మా, కళ్ళారా చూసుకుంటానమ్మా ప్లీజ్ అమ్మా. వెళ్ళిపోయిందండి, వెళ్ళిపోయింది. బైబిల్లో ఊరకనే రాయిలా, తల్లి తన కడుపున పుట్టిన చంటి బిడ్డనైనా మరుచునేమో గాని నేను నిన్ను, అమ్మా అమ్మా అరుస్తున్నాడు ప్రియులారా. ఇదంతా బైబిల్ చదివే క్రైస్తవ వార్డెన్ చూస్తున్నాడండి. హాస్టల్ వార్డెన్ పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని హక్కుని చేర్చుకొని ఏమన్నాడు తెలుసా? అరే మిమ్మ ఇష్టాన్ని, మీ నాన్న ఇష్టాన్ని, ఇప్పుడు చేసుకున్న ఆయన ఇష్టాన్ని నెరవేర్చడం కాదురా, ఒక్క ఆయన పేరు చెప్తాను, ఆయన ఇష్టం నెరవేర్చరా, ఆయన నీకు ముందుంటాడరా, ఆయనే తల్లి, ఆయనే తండ్రిరా, ఇంకెప్పుడు ఏడవరు అంటే ఎవరండి ఆయనంటే ఆ వాడిని తీసుకెళ్ళిపోయి ఏమి ఇచ్చాడో తెలుసా? కొత్త నిబంధన బైబిల్ చేతిలో పెట్టాడు, దాన్ని చదవటం మొదలు పెట్టాడు, దేవుని చిత్తం చేయటం మొదలు పెట్టాడు, యేసయ్య ఇష్టం చేయటం మొదలు పెట్టాడు. ఈ రోజున 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడండి వాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా చేతులు జోడించి ఒక విషయం చెప్పనా అమ్మా? మీ పిల్లల కోసం ప్రార్థన చేసుకునేటప్పుడు, మీ మనవల కోసం ప్రార్థన చేసుకునేటప్పుడు ఇలాంటి పిల్లల కోసం ఒక్క క్షణం ప్రార్థన చేస్తారా? నేను నీకు ముందుగా పోవచ్చు. వద్దు, చేదు నిర్ణయాలు తీసుకోబాకండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకోబాకండి.
ఏ నిర్ణయం తీసుకోవాలో బైబిల్లో రాస్తుంది. అది నేర్పడానికి విలువైన సేవకులు ఉన్నారు, విలువైన సేవకురాలు ఉన్నారు. రండి, పోరాడండి, ప్రార్థన చేయండి. దేవుడు మాట్లాడతాడు సేవకుల ద్వారా. అప్పుడు నిర్ణయం తీసుకోండి. మీ కుటుంబాల్లో మెట్టలు, ఎత్తడి తలుపులు అన్నీ కూడా పగలగొట్టబడి సరళము చేయునుగాక. 4 విషయాన్ని చెప్తాను, ముగింపులోకి వచ్చేసాను, ముగించేస్తానండి. ఇక ముగింపేస్తాను, టైం చాలా అయిపోయింది. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనము 4వదిగా, ఏ విషయంలో ఆయన నీకు ముందుగా పోతాడు. మీకా గ్రంథము 2వ అధ్యాయం 13వ వచనంలో బైబిల్ చెప్తున్న మాట, ప్రాకారములు పడగొట్టువాడు, పేజీ నెంబర్ 765 పేజీ, ప్రాకారములు పడగొట్టువాడు వారికి ఎలా పోతాడమ్మా? ముందా వెనక? ముందుగా పోవచ్చు. వారి గుమ్మములు పడగొట్టి దాని ద్వారా దాటిపోదురు. వారి రాజు వారికి మళ్ళా ముందుగా నడుస్తాడట. చప్పలు కొట్టండి ఒకసారి బిగ్గరగా, బిగ్గరగా 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 చప్పలు కొడదామండి. బిగ్గరగా చప్పలు కొడదాం, బిగ్గరగా చప్పలు కొడదాం. ముందుగా 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 వెళ్ళే దేవుడు. ప్రియులరా, దేవుని చిత్తాన్ని కోరేసి వలె నీవు కూడా నెరవేర్చగలిగితే, 4వదిగా ఆయన ఏ విషయంలో ముందుగా పోతాడంటే జీవిత ఆటంకాలలో ముందుగా నడుస్తాడండి. అనండి, ఏంటయ్యి అమ్మ? బిగ్గరగా అనండి, ఏంటయ్యి? ఆటంకం లేకుండా చెప్పండి, ఏంటది ఆటంకం? ఎన్నైనా ఇప్పటిదాకా? 1 జీవిత దినములు, 2 జీవిత మార్గాలు, 3 జీవిత నిర్ణయాలు, 4 జీవిత ఆటంకం అండి. ఆటంకాలు లేని కాపురం లేదు, ఆటంకం లేని సంసారం లేదు, ఆటంకం లేని పరిచర్య కూడా లేదు, ఆటంకం లేని వ్యక్తి లేడు, ఆటంకం లేని ఉద్యోగం లేదు, ఆటంకం లేని సంపాదన లేదు, ఆటంకం లేని ప్రయాణం లేదు, ఆటంకం లేని చదువు లేదు. పిల్లలకు కూడా ఏదో ఒక ఆటంకం. ఈ ఆటంకాలలో దేవుడు ముందుగా నడిస్తే ఆటంకం మెట్టగా గొట్టగా పెరగదో, సరళం అయిపోద్దంతే. ఆమెన్. ఈ ఆటంకం ఇనప గడియలాగా బిగగొట్టబడదో, ఆయన వాటిని తెరిచి అవతల బారేస్తాడు. ఆమెన్. బిగ్గరగా. జీవితంలో ఎన్నో ఆటంకాలు వస్తాయండి. ఇది కూడా ఇశ్రాయేలును బట్టే. యాకోబు సంతతి వారులారా, చెదిరిపోయారా మీరు? ఆటంకాలు వచ్చినాయి, కుటుంబాలు చెదిరిపోతున్నాయి, కాపరాలు చెదిరిపోతున్నాయి, సంసారాలు చెదిరిపోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు చెదిరిపోతున్నాయి, పిల్లల చదువులు చెదిరిపోతున్నాయి. వాళ్ళక్కడ, వీళ్ళక్కడ, వాళ్ళక్కడ ఐక్యత లేదు. ఇశ్రాయేలీల వల్ల చెదిరిపోతున్నారు. అయినా సరే నేను మళ్ళీ మిమ్మల్ని పోగు చేస్తా, మీ ఆటంకాల్లో నేను అందరిని ఒకటి చేస్తాను అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. నీ ఆటంకాల్లో కుమిలిపోబాకు, కురుంగిపోబాకు. చాలామంది చెప్తా ఉంటారు, అయ్యా నా పెద్దోడు ఒక దిక్కు అయిపోయాడు, నా చిన్నోడు ఒక దిక్కు అయిపోయాడు, నా చిన్న కూతురుతో ఒకటి అయిపోయింది, నా పెద్ద కూతురుతో మేమేం ఒంటరిగాడు ఉన్నామయ్యా. ఆడేమైపోతున్నాడు బాధ, ఈడేమైపోతున్నాడు బాధ, నిద్రలు పట్టట్లేదు అయ్యా. దేవుని ఇష్టాన్ని నెరవేర్చి చూడు, అందరూ నీ దగ్గరికి వచ్చుదురుగాక. సహోదరుల ఐక్యత కలిగి నివసించుంటే ఎంత మేలు, ఎంత మనోహరమో. పోగు చేసే దేవుడైనా అనండి, ఏం చేస్తాడండి? ఇశ్రాయేలీయులను పోగు చేయు వాడని దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము. గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, గుండె చెదరిన వారిని బాగు చేయువాడని, వారి గాయములన్నీయు కట్టుచున్న వాడని, వారి గాయము అన్నీయు కట్టుచున్న వాడ. కొట్ట చాపలు దేవునికి గ్లోరీ గానము చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచి
ఐదవది ఆఖరిది వినేసి ప్రార్థన చేసేసుకుందాము. జీవిత దినములలోనే కాదు, జీవిత మార్గాలలోనే కాదు, జీవిత నిర్ణయాలలోనే కాదు, జీవిత ఆటంకాలలోనే కాదు, ఐదవది ఆఖరిది వినేసి ప్రార్థన చేద్దాము. ఆయన ఏ విషయంలో మనకి ముందుగా నడుస్తాడంటే, యెషయా గ్రంథము ఏ పుస్తకంలో అయితే ప్రసంగాన్ని మొదలేసామో అదే పుస్తకంలోకి వచ్చి ప్రసంగాన్ని ముగించేద్దాం. యెషయా గ్రంథము 52వ అధ్యాయం 12వ వచనం. యెషయా 52:12. యెషయా 52:12. మీరు త్వరపడి బయలుదేరరు, పారిపో రీతిగా వెళ్ళరు. యెహోవా ఎక్కడ నడుస్తాడమ్మా? అందరూ అనండి, ఎక్కడ నడుస్తారండి? మీ ముందర నడుచును అనండి, మీ ముందర నడుచును. ఇది కూడా ఇశ్రాయేలును బట్టి అన్నాడు. అరే అబ్బాయి, మీరు త్వరపడి నడవలేకపోతున్నారా? ఇదివరకు బాగా త్వరపడేవాళ్ళు, ఇదివరకు ఫాస్ట్గా నడిచేవాళ్ళు, ఇప్పుడు త్వరపడి నడవలేకపోతున్నారు అంటే దీనికి ఒక పేరు పెడదాము. ఐదవది ఆఖరిది ఆయన ఏ విషయంలో ముందుగా నడుస్తాడంటే, జీవిత మార్పులలో ముందుగా నడుస్తాడండి. ద చేంజెస్ ఆఫ్ అవర్ లైఫ్. జీవితం ఎప్పుడు ఒక రకంగా ఉండదండి. 20 వేరు 60 వేరు. అమ్మా అనండి, 20 వేరు. జీవితం ఎప్పుడు ఒక రకంగా ఉండదు. జీవితంలో మార్పులు వస్తాయి. షుగర్ రాకముందు ఒక రకంగా ఉంటుంది, బీపీ వచ్చిన తర్వాత ఇంకో రకంగా ఉంటుంది. జీవితంలో మార్పులు తథ్యం. మార్పులను బట్టి కృషించిపోబాకు. దేవుడు నీకు తోడుగా ఉంటే మార్పులైనా సరే దేవుడు ముందర నడుస్తాడట. ఆ మార్పులన్నిటిని సరి చేస్తాడు. చప్పలు కూడా బిగ్గరగా దేవుని నామాన్ని మహింపరుద్దామని. బైబిల్లో కాలేబ్ అని ఒక ఆయన ఉన్నాడు. యెహోషువతో అంటాడు, యెహోషువా, మోషే ఉన్నప్పుడు నన్ను యుద్ధానికి పంపినప్పుడు 45, ఇప్పుడు నా ఒంటి మీదకి 85 వచ్చాయి. అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం ఉంది. అప్పుడు యుద్ధానికి ఎలాగ వెళ్ళానో నువ్వు పంపిస్తే ఇప్పుడు కూడా యుద్ధానికి వెళతాను అంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ వయసులో? 85. నాకు 85 వచ్చినా నన్ను పక్కన పెడతావేమో. ఆహా, మోషే ఉన్నప్పుడు 45, అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అంతే బలం ఉంది. ఎందుకో తెలుసా? నాకు ముందు ఎవరు నడుస్తున్నారు? చెప్పండి, నాకు ముందు ఎవరు నడుస్తున్నారు? దేవుడు నడుస్తున్నాడు. 45 అయినా ఒకటే, 85 అయినా ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. 20 అయినా ఒకటే, 60 అయినా ఒకటే. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే మహిమ కలుగునుగాక. కనుక ప్రభువా, నా జీవిత మార్పుల్లో కూడా నువ్వు ముందుగా నడువు. ఆ మార్పు వల్ల ఆరోగ్యాలు మెట్టల్లాగా, అనారోగ్యాలు మెట్టల్లాగా, ఇత్తడి తలుపుల్లాగా బిగిసిపోతున్నాయి. కాలు తీసి కాలు అయిపోతున్నానేమో. లేడి కాళ్ళ వలె నా కాళ్ళు చేయుదువుగాక, పరిగెత్తుదుముగాక, పరిగెత్తుదుముగాక, నీ సన్నిధికి ఎక్కి వెళుదుముగాక, మోషే వలె సేనాయ కొండ ఎక్కుదుముగాక. నాయనా, నీకే స్తోత్రాలు ప్రభువా. ఒక విషయం చెప్పనండి, వీటన్నిటిలో యేసయ్యకు అనుభవం ఉంది. ఆమేన్. జీవిత దినాల్లో ముందుకు వెళ్తాను, ముందుగా నేను వెళ్తాను, మార్గాల్లో ముందు వెళ్తాను, నిర్ణయాల ముందు వెళ్తాను, ఆటంకాల్లో ముందు వెళ్తాను, మార్పుల్లో ముందు వెళ్తాను. ఎందుకంటున్నాడు తెలుసా? 33.5 వయసులోనే ఆయన మనకంటే ముందుగా వెళ్ళాడు. ఎక్కడికో తెలుసా? సిలువకు ముందుగా వెళ్ళాడు. చప్పట్లు కొట్టు, చప్పట్లు కొట్టు, చప్పట్లు కూడా బిగ్గరగా. 33.5 యవ్వన వయసులో 39 కొరడా దెబ్బలకి ముందుగా వెళ్ళాడు ఆయన. ఉమ్ము వేయించుకోవడానికి ముందుగా వెళ్ళాడు ఆయన. ఆయన సిలువ మోయటానికి ముందుగా వెళ్ళాడు ఆయన. ఆకాశానికి భూమికి మధ్య వేలాడదీయడానికి ముందుగా వెళ్ళాడు ఆయన. 7 కేకలు సిలువ మీద వేయడానికి ముందుగా వెళ్ళాడు ఆయన. ఆకాశమునకు భూమికి మధ్యన వేలాడదీయడానికి ముందుగా వెళ్ళాడు ఆయన. కళ్ళల్లోకి, ముక్కుల్లోకి, నోట్లోకి రక్తం వెళుతున్నా క్షమించమని అడిగేంత శ్రేష్టమైన మనసులోనికి ముందుగా వెళ్ళాడు ఆయన. మరణములోనికి ముందుగా వెళ్ళాడు ఆయన. చప్పలు కొట్టని చెప్తాను ఇంకో మాట. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి, చప్పలు కొట్టాలి బిగ్గరగా. పునరుద్ధానమునకు ముందుగా వెళ్ళాడు. పునరుద్ధానికి ముందుగా. అన్నిటిలో ముందెళ్ళిన నాకు నీ జీవిత దినాలు ఒక లెక్క, నా చిత్తం చెయ్యి. ఇన్నిటిలో ముందెళ్ళిన నాకు నీ మార్గాలు ఒక లెక్క, నా చిత్తం చెయ్యి. ఇన్నిటిలో ముందెళ్ళిన నాకు నీ నిర్ణయాలు, నీ ఆటంకాలు, నీ మార్పులు ఒక లెక్క, నువ్వు నా చిత్తం చేయి. నీకు కూడా ముందుగా వెళతా, నీకు కూడా ముందుగా వెళతా. ఒక్క మాట దేవునితో పైకి లేచి, అందరం పైకి లేచి ఈ మాట చెప్దాం. కోరేషు వలె ఈ రాత్రి నుంచి మొదలుకొని నీ చిత్తాన్ని నేను నెరవేరుస్తానయ్యా, నాకు కూడా ముందుగా రావా? ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచినట్టుగా మా జీవిత దినాలలో, మా జీవిత మార్గాలలో, మా జీవిత నిర్ణయాలలో, మా జీవిత ఆటంకాలలో, మా జీవిత మార్పులలో మాకు కూడా ముందు రా అయ్యా.
మాకు కూడా ముందురా అయ్యా. చేతులెత్తు తల్లి. ప్లీజ్ స్టాండ్ ఎవ్రీబడి అండ్ రైజ్ యువర్ హ్యాండ్స్ అప్ టు లార్డ్. నిలబడండి, చేతుల నుండి పైకెత్తండి. దెన్ లెట్ us ఓపెన్ అవర్ వాయిస్. మన స్వరాన్ని తెరుద్దాం. నువ్వు అడిగితేనే దేవుడు ఇస్తాడు. అడుగుడి మీకు ఇయ్యబడును. ఆయన ఇష్టం చేస్తేనే ఆయన నీకు ముందుగా నడుస్తాడు. ఆయన నడిస్తేనే మెట్టలు సరళం చేయబడతాయి. నోరు తెరువమ్మా. అయ్యా నాకు ముందు నడువయ్యా. కాపురం ఒక మెట్టలాగా అయిపోయిందయ్యా. సమస్యలు ఇనప గడియల్లాగా ముందు కూర్చున్నాయ్యా. అప్పులు ఇత్తడి తలుపుల్లాగా అయిపోయాయ్యా. సాతానుడు ఎన్నో తీసుకొచ్చి పెడుతున్నాడు. నా వల్ల కావడం లేదా. గుట్టలు సరళం చేయటం, విడగొట్టడం, పగలగొట్టడం నా వల్ల కావడం లేదయ్యా. కారణం నా ఇష్టాలు, నా భర్త ఇష్టాలు, ఇంటి ఇష్టాలు, ఒంటి ఇష్టాలు, శరీర ఇష్టాలు నాయనా. ఇప్పుడే నీ ఇష్టం నెరవేరుస్తానయ్యా. ఇప్పుడే నీ ఇష్టం నెరవేరుస్తాను. అన్యుడైన కోరేషు కన్నా తక్కువ కాదు, 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 కాదు. ఇతర పిల్లల ముందు నీ పిల్లలు తక్కువైతే తల్లిగా ఎంత బాధపడతావు. అప్పన్న తీసుకొచ్చి నీ పిల్లలకి మంచి బట్టలేస్తావు. కోరేషు ముందు తక్కువైపోతావా అమ్మా? కోరేషు ముందు తక్కువైపోతావా? లేదు లేదు ప్రభువా, నేను కూడా నీ ఇష్టాన్ని నెరవేరుస్తానయ్యా. అదిగో నీకంటే నాకంటే ముందుగా వెళ్ళాడు ఆయన. సిలువలోకి ముందుగా వెళ్ళాడు ఆయన. ఆయనకి తెలుసు ఏది ఎప్పుడు సరళం చెయ్యాలో. అయ్యా చేతులెత్తి నిజంగా అడుగు, నిజంగా అడుగు. నా నిర్ణయాల వల్ల ఏడుస్తున్నానయ్యా. నా దినాలేం బాగాలేదయ్యా. హాస్పిటల్కి వెళ్తే చాలాసార్లు డాక్టర్లు చెప్పే మాట ఈరోజు గడిస్తే కానీ చెప్పలేం. కానీ ఆ రోజులో దేవుడు ముందుగా ఉంటాడు. మార్గాలు పాడైపోతున్నాయి. బయటికి వెళ్ళి తిరిగి వస్తాడో తెలియట. ఆటంకాలు ఎక్కువైపోతున్నాయి, మార్పులు ఎక్కువైపోతున్నాయి. భయపడద్దు. దేవుని ఇష్టాన్ని చెయ్యి. అన్నిటిని మెట్టలను గొట్టలను సరళం చేసే దేవుడు అండి ఆయన. చేతులెత్తు, చేతులెత్తు. తల్లిగా నీ బిడ్డల మార్గాల సరళం చేయమని అడుగు. చేతులెత్తు. యవ్వన పిల్లలు, బాలికలు కూడా ప్రభా ప్రభా నాకు ముందు నడువయ్యా, నాకు ముందు నడువయ్యా, నాకు ముందు నడువయ్యా. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము. మన ప్రధాన యాజకుడు మనకంటే ముందుగా వెళ్ళెను. ముందుగా వెళ్ళావు. నాకు కూడా ముందు రాయ్యా. నా బ్రతుకుకి, నా భక్తి బ్రతుకుకి, నా బిడ్డల బ్రతుకులకి ముందు రాయ్యా. నీ ఇష్టమే చేస్తానయ్యా. నా ఇష్టాలు ఇక పక్కన పెట్టేస్తా. ఈ రోజుతో సాతాను ఇష్టం పక్కన పడేస్తాను. ఈ రోజుతో నీ ఇష్టం చేస్తాను యేసయ్యా. నాకు ముందు నడువయ్యా. సరళం చేయబడలేక, ఇత్తడి తలుపులు తెరవబడలేక ఎంత వేదన పడుతున్నానయ్యా. కన్నీళ్ళే నాకు ఆహారం అయిపోయింది ప్రభువా. విడిపించయ్యా, విడిపించయ్యా. ఈ రాత్రి యాకోబుని ఇశ్రాయేలుగా మార్చినట్టుగా నన్ను కూడా మార్చయ్యా. కోరేషు వలె నీ ఇష్టాన్ని చేస్తానయ్యా, చేస్తానయ్యా. పరిశుద్ధుడా, మహోన్నతుడా, బిడ్డల ప్రతి హృదయాన్ని చూస్తున్నావయ్యా. నిజంగా మొరపెడుతున్న వారు ఉన్నారు. కళ్ళమ్మటి నీళ్లు గారుస్తున్నారయ్యా. హృదయాలు వేదనతో, నీళ్లతో నిన్ను మొరపెడుతున్నారయ్యా. చూస్తున్నవాడా, దేన్నైనా దాటి వెళ్తావు కానీ కన్నీళ్ళని దాటి వెళ్ళవంటగా ప్రభువా.
అక్కలు చెల్లెళ్ళు తల్లులు నాయన కన్నీళ్లు కారుస్తున్నారు, హృదయాల్లో వేదనతో చేతులు తడుగుతున్నారయ్యా. దాటి వెళ్ళొద్దయ్యా, ఎన్నాళ్ళు దాటి వెళ్ళేవేమో నాయన. ముందుగా నడవక్క ఎవరికో ముందుగా వెళ్ళిపోయావు నాయన. అడుగుతున్నామయ్యా, అడుగుతున్నారయ్యా నీ ఇష్టాన్ని చేస్తామని ప్రభా. వీరికి కూడా ముందు నడువయ్యా, వీరికి కూడా ముందు నడువయ్యా అయ్యా. కోరేష్కే కాదు నాయన, దావీదుకే కాదు ప్రభువా, ఇశ్రాయేలు సైన్యానికే కాదు ప్రభువా. బిడ్డలు అడుగుతున్నారయ్యా, వేదన పడుతున్నారయ్యా, కన్నీళ్లు కారుస్తున్నారయ్యా. ముందు నడువయ్యా, ముందు నడువయ్యా. దినాల్లో, మార్గాల్లో, నిర్ణయాల్లో, ఆటంకాలలో, మార్పుల్లో మరణపు ముళ్ళకు ముందు నడిచి విరగొట్టేవుగా ప్రభువా. నడువయ్యా. ఈ పరిచర్యకు ముందుగా, సేవకులకు ముందుగా, వృద్ధులకు ముందుగా, విధవరాండ్రకు ముందుగా, ఇది నాన్న ప్రభువా సంతోష భరితులుగా ఇంకో సంవత్సరంలోకి అడుగు పెడుతున్న వారికి ముందుగా, కాపరాలకు ముందుగా, చదువులకు ముందుగా, అన్నిటికి మించి పరిశుద్ధ జీవితాలకి ముందుగా, ప్రార్థనా జీవితాలకి ముందుగా నడువు నాయన. ప్రార్థనకి జవాబు ఇచ్చినందుకు వందనాలు తెలియజేస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. దయతో కూర్చుందాం.